ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మా ప్రభువును సజీవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు నామం పేట ఈ సాయంకాల సమయంలో నీ మందిర ఆవరణములలో చేరి రాగలటకు మీరు మాకు ఇచ్చినటువంటి శ్లాఘతను బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తుంటున్నా. ఈ వారం అంతట్లో ఇంతవరకు నడిపించినారు. సోమవారం సండే స్కూల్ టీచర్స్ ప్రేయర్ మీటింగ్లోను, మంగళవారము యంగ్ బ్రదర్స్ మీటింగ్లోను, నేనటి దినమున చర్చి ప్రేయర్లోను ప్రభువా, మరి ఈ దినం ఉదయకాలం నుండి ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడి బైబిల్ స్టడీ కొరకై నీ ఇంటిలోనికి మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ ఇంటికి నడిపించిన విధానం అంతటిని బట్టి మీకు మా హృదయపూర్వకమైనటువంటి వందనములు, స్తోత్రాలు సమర్పించుకుంటూ వస్తుంటున్నా. నీ దాసుని కూడా ఈ ఉదయకాల సమయంలో శంషాబాద్లో ప్రభా మరి వివాహం జరిపించట కొరకై నీ దాసుని మీరు తీసుకొని వెళ్ళి ప్రభా మరి వాడుకొని తిరిగి క్షేమంగా హెబ్రోన్కు నడిపించినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ప్రియమైనటువంటి ప్రభా, ఈ కూడికకు మీరే ఆది అంతమండి నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నా. ప్రభా మరి 1వ తారీఖున ప్రభా మరి శుక్రవారము సిస్టర్స్ మీటింగ్లోను మీరే మాకు సహాయం చేయండి. శనివారం ఉదయం ఉన్నటువంటి ఫాస్టింగ్ ప్రేయర్లోను, శనివారం సాయంత్రము ప్రభా మరి 2వ తారీఖున ఉన్నటువంటి కంబైన్డ్ యూత్ మీటింగ్లోను నిలబడుచున్నటువంటి నీ దాసుని అభిషేకించి వాడుకునవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా. యవన సహోదర సహోదరులను మీరే నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నా. అదే విధానంలో ప్రభా మరి 2వ తారీఖున తెలంగాణ దైవ సేవకుల ప్రార్థనా కూడికలు ప్రభా మరి ఈసీఐఎల్లో ప్రభా మరి జరిగించబడనైంటుండగా ప్రభా మరి రానైనటువంటి దైవ సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేకులు రాగలిగినట్లు ఆ ప్రార్థన సమయం, ఆ ప్రార్థన కూడికి ఎంతో లాభదాయకంగా చేకూర్చమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నా. మరి ప్రాముఖ్యంగా ప్రభు మరి 1-2 తారీఖుల్లో నందిగామలో ప్రభు మరి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సువార్త దండయాత్ర కొరకై ప్రార్థన చేస్తున్నాం. వెలుచున్నటువంటి మా ప్రియులందరికీ కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారికి భద్రతను అనుగ్రహించండి. కావలసినటువంటి ఆత్మీయ అవసరత అంతా కూడా మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నా. ఇక నుండి వెళుతున్నటువంటి వారందరికీ కూడా ప్రయాణ సౌకర్యం అనుగురించి క్షేమంగా మరి నందిగామ చేర్చవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. అదే విధానంలో 2-3 తారీఖులలో ఉన్నటువంటి శనివారము మరియు ఆదివారము మరి కర్నూలు జిల్లాలో ఎమ్మిగినూరులో పరిసర ప్రాంతాల్లో మరి చుట్టూ ఉన్నటువంటి 50 గ్రామాలలో సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నారు. ఇక నుండి మరి యవనస్తులు వెలుచున్నారు. వారికి నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నా. మరి ప్రభుదినం పరిచర్య కొరకై నీ వైపు చూస్తుంటున్నాము. ఉదయకాల సమయంలో సండే స్కూల్ పరిచర్యలోను, మొదటి సర్వీసులోను, 2వ సర్వీసులోను మరి నిలబడుచున్నటువంటి వర్తమానికుల కొరకై ప్రార్థిస్తూ వస్తుంటున్నా. మీరే వారిని సిద్ధపరచండి. నీ ప్రజల యొక్క ఆత్మీయ అవసరతను మీరే తీర్చవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నా. నీ దాసుడు, నీ సేవకుడు మరి జోసెఫ్ కురినైన కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా బలపరచండి. నడిపించుటలో కావలసినటువంటి నీ కృపను నీ దాసునికి ఎక్కువగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. బాధ్యతలన్నింటిలో మరి పరిచర్య అంతట్లో, ప్రయాణాలన్నింటిలో నీ దాసునికి కావలసినటువంటి నీ కృప, నీ తోడు, నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. మరి తాను చేస్తున్నటువంటి ప్రతి పరిచర్యలో ఇంతవరకు సంఘము ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన ఫలితంగా మీరు నీ దాసుని క్షేమంగా ఉంచి మీరు బలపరిచి వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఈ సమయంలో కూడా బైబిల్ పట్టణ కొరకై మరి చేరి వచ్చినాం. నీ దాసుని నీ ఆత్మతో మరి నీ సింహాసనం వైపు చూస్తుండగా ధ్యానం చేస్తున్నటువంటి ఈ సిరీస్లో మరి నీ కృపను అనుగ్రహించండి. నీ ఆత్మాభిషేకంతో నింపవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా.
ప్రభువా మరి ట్రాన్స్లేషన్లో కూడా మీరు సహాయపడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా పాటల్లో పాడవలసినటువంటి పాటలు మీరు మాకు చూపించుము, ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచుము. ఆ విధంగా నీ వాక్యం కొరకై నీ సన్నిధిని మేము అనుభవించేవారుగా మేము గడిపే సమయం ఎంతో మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వదాయకంగాను చేకూర్చమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ కలవరి శిలువ రక్తం యొక్క ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 444. పాట సంఖ్య 444. పాత పుస్తకంలో 384. పాట సంఖ్య 444. పాత పుస్తకంలో 384. ఇమ్మోగనీసు దినమును సమాధానం ఎంతైనా నీచెదనంటివి ప్రభువా, ఎంతైనా నీచెదనంటివి ప్రభువా. ఇమ్మోగనీసు దినము నుండి మిమ్మునాశీర్వదించెదను. ఓమని మా ప్రభువా, అన్యజనులను కదిలింపగానే అన్ని వస్తువులు తేబడును. అన్యజనులను కదిలింపగానే అన్ని వస్తువులు తేబడును. వెండి బంగారము అన్నీయు నావే, వెండి బంగారము అన్నీయు నావే. దండిగా నీచెదనంటివి ప్రభువా, దండిగా నీచెదనంటివి ప్రభువా. ఇమ్మోగనీసు దినము నుండి మిమ్మునాశీర్వదించెదను.
పొమ్మని నవో మా ప్రభువా ఇంపుగా 9వ మాసమున 24వ దినము ఇంపుగా 9వ మాసమున 24వ దినము నీ మందిర స్థిరమును నీ మందిర ఆస్తిభారమును నీవాజ్ఞాపించి వేయించితివి నీవాజ్ఞాపించి వేయించితివి ఇముగ నీ సుదినంబు నుండి మిమ్మునాశీర్వదించెదను పొమ్మని నవో మా ప్రభువా నీ ఆజ్ఞలను శిరసావహించి దివ్యముగా నాబ్రహాము నీ ఆజ్ఞలను శిరసావహించి దివ్యముగా నాబ్రహాము హెబ్రోనులో గూడారంబు వేసి హెబ్రోనులో గూడారంబు వేసి కట్టెను బలిపీఠమున చోట కట్టెను బలిపీఠమున చోట ఇముగ నీ సుదినంబు నుండి మిమ్మునాశీర్వదించెదను పొమ్మని నవో మా ప్రభువా నిండు మనస్సుతో కాలేవు నిన్ను దండిగా ననుసరించగా నిండు మనస్సుతో కాలేవు నిన్ను దండిగా ననుసరించగా హెబ్రోనును తన స్వాస్థ్యంబుగాను హెబ్రోనును తన స్వాస్థ్యంబుగాను సంభ్రముగాను సంగీనదాత సంభ్రముగాను సంగీనదాత ఇమ్ముగ నీ సుదినంబు నుండి మిమ్మునాశీర్వదించెదను పొమ్మని నవో మా ప్రభువా దావీదు రాజు నీ సన్నిధిలో దీనతతో మనవి చేయ దావీదు రాజు నీ సన్నిధిలో దీనతతో మనవి చేయ హెబ్రోను పొమ్మని సెలవిచ్చితివి హెబ్రోను పొమ్మని సెలవిచ్చితివి ప్రభు కలుగు నీకు నిత్య మహిమ ప్రభు కలుగు నీకు నిత్య మహిమ ఇముగ నీ సుదినంబు నుండి మిమ్మునాశీర్వదించెదను పొమ్మని నవో మా ప్రభువా ఎల్లాలనెల్ల విశాల పరచి కొల్లాగా ప్రేమను చూపి ఎల్లాలనెల్ల విశాల పరచి కొల్లాగా ప్రేమను చూపి ఎల్లా శక్తిని చూపిన
ఆశీర్వాదించెదను. ఉమ్మని నా ఓ మా ప్రభువా. పాట సంఖ్య 386. పాత పుస్తకంలో 333. 386 పాత పుస్తకంలో 333. ఏముగాని హృదయమునేము, ఏముగాని హృదయమునేము, ఏమని నీ ప్రభు, ఏమని నీ ప్రభు. నావలో నిన్ను యావల చేర్చును, నావలో నిన్ను యావల చేర్చును. నాదుని నామము, నాదుని నామము. లోక సముద్రము దాటునప్పుడు దుఃఖ సంకటములకు జడియకు. లోక సముద్రము దాటునప్పుడు దుఃఖ సంకటములకు జడియకు. నావలో నిన్ను యావల చేర్చును, నావలో నిన్ను యావల చేర్చును. నాదుని నామము, నాదుని నామము. ఇమ్ముగాని హృదయము నిమ్ము, ఇమ్ముగాని హృదయము నిమ్ము. ఇమ్మని నీ ప్రభు, ఇమ్మని నీ ప్రభు. లోకమంతయురులే నీకు, లోకశలకు లొంగెరవేళ. లోకమంతయురులే నీకు, లోకశలకు లొంగెరవేళ. లోకరక్షకుడేసుని మాటకు, లోకరక్షకుడేసుని మాటకు లోబడు మీప్పుడే, లోబడు మీప్పుడే. ఇమ్ముగాని హృదయము నిమ్ము, ఇమ్ముగాని హృదయము నిమ్ము. ఇమ్మని నీ ప్రభు, ఇమ్మని నీ ప్రభు. పాపమును చూచితి నీవు, పాపమును జయ నేర్చితి నీవు. పాపమును జర కూర్చితి నీవు, పాపమును జయ నేర్చితి నీవు. పావనామగు ప్రభునామమును, పావనామగు ప్రభునామమును ప్రాపుగా వేడుము, ప్రాపుగా వేడుము.
నిమ్ము ఇమ్మనే నీ ప్రభు ఇమ్మనే నీ ప్రభు శాంతినియని కారెడి తోట్ల వాంఛతో నీవు తొలపించితివి శాంతినియని కారెడి తోట్ల వాంఛతో నీవు తొలపించితివి పూర్ణ శాంతిని ప్రభు నీకిచ్చును పూర్ణ శాంతిని ప్రభు నీకిచ్చును పూజుని వేడుము పూజుని వేడుము ఇమ్ముగా నీ హృదయము నిమ్ము ఇమ్ముగా నీ హృదయము నిమ్ము ఇమ్మనే నీ ప్రభు ఇమ్మనే నీ ప్రభు లోకమును నీవు వీడాలయును లోకమాయలు నిలచెదవేళ లోకమును నీవు వీడాలయును లోకమాయలు నిలచెదవేళ జాగు చేయక జీవముండగరే జాగు చేయక జీవముండగనే చేరుము యేసుని చేరుము యేసుని ఇమ్ముగా నీ హృదయము నిమ్ము ఇమ్ముగా నీ హృదయము నిమ్ము ఇమ్మనే నీ ప్రభు ఇమ్మనే నీ ప్రభు నావలో నిన్ను యావల చేర్చును నావలో నిన్ను యావల చేర్చును నాకు నీ నామము నాకు నీ నామము 521 పాట పాడుకుందాం. మొదటి చరణం చివరి చరణం మాత్రం పాడుకుందాం. ఆ సమయంలో మీకు బైబిల్ స్టడీని గురించినటువంటి అర్థం చేసుకునేదానికి గ్రహించేదానికి అనుగుణంగా ఒక స్టడీ పేపర్ మీకు అందజేయబడుతుంది. పాట పాడే సమయంలో మొదటి చరణం చివరి చరణం మాత్రమే పాడుకుందాం. 521 పాత పుస్తకంలో 449. ఆ పాట పాడే సమయంలో బైబిల్ స్టడీకి కూర్చున్నటువంటి ఆ యొక్క స్టడీ పేపర్ మీకు అందజేయబడుతుంది. ఈ మూగ నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఈ మూగ నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభు. ఈ మూగ నడిపించితివి మాకు నా స్థలము ఇరుకనియు మాకు నా స్థలము ఇరుకనియు నీకు మొరలిడగా మాకు నా స్థలము ఇరుకనియు నీకు మొరలిడగా
స్థితివి నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు ఏమోగా నడిపించితివి వెండి బంగారములన్నీయు నీవి వెండి బంగారములన్నీయు నీవి దండిగా నీచెదవు వెండి బంగారములన్నీయు నీవి దండిగా నీచెదవు మెండుగా నీదు మేలుల కొరకై మెండుగా నీదు మేలుల కొరకై హల్లెలూయా పాడెదము హల్లెలూయా పాడెదము మూగా నడిపించితివి నెమ్మది గల ఈ స్థలమునకు ప్రభు మూగా నడిపించితివి We praise God for this one more opportunity God has given unto us to gather at His feet and to hear Him speaking. ప్రభు పాదాల చెంత మరొకటిగా మరొకసారి మనం కూర్చొని ప్రభు స్వరం వినడానికి ప్రభు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. Just a small paper is given to you, that is the judges in Israel at glance. మీకు ఒక ఈ బైబిల్ పట్టణాలకు వచ్చినటువంటి పేపర్ ఇచ్చారు. అంటే క్లుప్తంగా ఈ న్యాయాధిపతుల గ్రంథాల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులను కూర్చున్నటువంటి మరి పఠనము క్లుప్తంగా దాంట్లో రాయబడింది. There nothing secret is there, but all things are kept a little bit together. ఇక్కడ మరి ఇందులో రహస్యమైనది ఏది లేదు, అయితే మరి అన్నీ కూడా కలిసి ఉన్నటువంటి తెలిసిన సంగతులే రాశారు. Because what all is there in all the 21st chapters of Judges, all the 12 judges and 2 priests come judges, that is Eli and Samuel, and all their names are written there. కనుక ఇక్కడ మరి న్యాయాధిపతులలో ఉన్నటువంటి 12 మంది న్యాయాధిపతులు, తర్వాత 2 యాజకులు, తర్వాత వారి న్యాయాధిపతులు, వారంటే ఏలి సమయలు, వారందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. And what is the meaning of each name? తర్వాత అందులో ఉన్నటువంటి ఒక పేరు యొక్క అర్థం ఏంటనేది, And also where they are mentioned in the book of Judges. తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో ఏ అధ్యాయంలో వారిని గుర్చినటువంటి చరిత్ర ఉందని. This is a general information, that's all. ఇది మామూలుగా మనకు అర్థమయ్యే దాని కొరకైన And సామాన్యమైనటువంటి from which సమాచారం. tribe they are selected. తర్వాత ఈ న్యాయాధిపతి ఏ గోత్రానికి చెందినవారు, And during their period, who were the enemies? మరి వారు వెళ్తున్నటువంటి వారి కాలములో శత్రువులు ఎవరు. And not only that, అంతేకాదు how many years the people were under oppression, and after that oppression God raised this judge. తర్వాత ఎన్ని సంవత్సరాలు వీరు ఆ యొక్క దేశం అంటే ఆ యొక్క పరాయి దేశం యొక్క బానిసత్వం కింద, వారి అనిశ్చిత కింద వీరు ఉన్నారు. అటు తర్వాత దేవుడు న్యాయాధిపతిని లేపుకుంటూ వచ్చాడు. And how many years they were judges? కనుక వీరు ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఆ దేశానికి వారు ఉన్నారు. It is only just a small tabular form, and at a glance, that is all the things you can see on the same sheet. కనుక చూడండి, అన్ని సంగతులు కూడా సంక్షిప్తంగా ఒకేసారి చూసేదాని కొరకే వీటన్నిటిని రాసి పెట్టారు. And one thing I have forgotten, ఓ సంగతి మర్చిపోయాను. that is, what was their headquarters? వారు ఏ స్థలాన్ని కేంద్రంగా చేసుకొని పనిచేశారు అనేది మర్చిపోయారు. For example, Othniel is there, and his headquarters was Debir. ఉదాహరణకి ఓత్నియల్ ఉన్నాడు, ఆయన దెబేరు అనేటువంటి ఆ స్థలంలో నుంచి ఆయనకు పనిచేశాడు. And the longest judge for 80 years, Ehud was there, and his headquarters was Gilgal. తర్వాత అందరికంటే ఎక్కువగా ఉన్నటువంటి న్యాయాధిపతి ఏహుదు 80 సంవత్సరాలు ఆయన ఉండినాడు. ఆయన గిల్గాల్లో ఆయన ఉండి కేంద్రంగా చేసుకుని ఆయన మరి చేశాడు పని. Like that, Shamgar is there. Only one verse is written about him in the Bible. తర్వాత షముగారు అనే ఆయన ఉన్నాడు, ఆయన గురించి బైబిల్లో ఒకే మాట, ఒక వచనం రాయబడింది. That is 3:31. 3:31 And న్యాయాధిపతులు. Beth Anath was his headquarters. ఆయన యొక్క కేంద్ర స్థలం ఏంటంటే బెత్ అనాత్ అని. Like this, the headquarters I have forgotten to write because of old age. మరి దీని వారు ఏ స్థలం కేంద్ర స్థలంగా చేసి పనిచేశారనేది మర్చిపోయాను. And
Even Deborah also. తర్వాత దెబోరా కూడా. Today, if you go to the land of Israel, there is a place called Debriah. ఇది మనం ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే దెబ్రియా అనేటువంటి ఒక స్థలం ఉంది. That is the place from which Deborah executed judgments. అంటే అది ఏ స్థలం అంటే ఎక్కడి నుంచి అయితే ఈ దెబోరా న్యాయం తీర్చిందో ఆ స్థలం. And that is at the foot of Mount Tabor. Tabor means the Mount of Transfiguration, where Elijah and Moses appeared with Lord Jesus. ఇది ఎక్కడ ఉంటుందంటే తాబోరు పర్వతం అంటే ఈ రూపాంతర కొండ అంటారు. ఎక్కడైతే ఏలియా మోషేలు యేసుక్రీస్తు ప్రభువారితో ప్రత్యక్షమవుతారో ఆ కొండ దిగువన ఈ స్థలం ఉంటుంది. From that place only you have to go to Mount Tabor, to the top of the mountain, very steep mountain. కనుక ఈ స్థలం నుంచి ఆ తాబోరు అనేటువంటి కొండ మీదకి వెళ్ళాల్సి ఉంటుంది. అది చాలా ఎత్తుగా ఉంటుంది. And if you go to the top of the Tabor, if you see one side you can see the Nain village, other side the Shunem. మీరు ఆ యొక్క కొండ మీదకి ఎక్కి మీరు చూసినప్పుడు ఒకవైపు నాయిను గ్రామం కనబడుతుంది, మరొక వైపు శూన్యం కనబడుతుంది. All these things are biblical places. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి స్థలాలు. We are not going to see anything about any judge, what are though their names are written here. ఇక్కడ వాళ్ళ పేర్లు రాయబడ్డప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతుల గురించి మనం ఏం ఎక్కువగా చూడము. And our concentration is on the book of Judges with a specific reference to Samson. మన యొక్క దృష్టి అంతా కూడా న్యాయాధిపతుల గ్రంథములో ప్రత్యేకంగా సంసోనుపై దృష్టి పెట్టి ధ్యానించగోరుతున్నాం. And today also it will be like an introduction. From next week onwards we will be jumping into the life of Samson. అలాగే ఈ దినాన్ని కూడా దీనికి వచ్చినటువంటి పరిచయాన్ని లాగే మనం చూసుకుంటాం. వచ్చే వారం నుంచి సంసోను యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తాం. Because wonderful lessons we can learn, because a strong man went wrong. అది ఆయన జీవితం నుంచి అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే బలాఢ్యుడు ఆయన మరి త్రోవ తొరిగాడు. And we can learn what we should not do from the life of Samson. సంసోను జీవితం నుంచి మనం ఏం చేయకూడదు అని మనం నేర్చుకోగలుగుతాం. So that is from the next week onwards we are going to concentrate on Samson. And the last 3 weeks and this week it is something like an introduction to the book of Judges. కనుక వచ్చే వారం నుంచి కూడా సంసోను యొక్క జీవితాన్ని మనం ధ్యానించడం మొదలు పెడతాము. గత 2 వారాల తర్వాత ఈ వారం కూడా ఈ న్యాయాధిపతుల గ్రంథానికి సంబంధించినటువంటి పరిచయం. If you have not received a paper of that, just as a ready reckoner, you can take it after the meeting also. మీరు ఈ బైబిల్ పట్టణానికి సంబంధించినటువంటి మరి పేపర్ ఇచ్చారు. ఎవరైనా మీరు తీసుకోవాలన్నట్లయితే మీరు బైబిల్ పట్టణం తర్వాత మీరు తీసుకునవచ్చు. Because what I am sharing with you, nothing is there in that paper, and I am not going to share what is there in that paper. ఏం చేద్దంటే నేనేదైతే చెప్పబోతున్నానో అది ఒక పేపర్లో లేదు, ఈ పేపర్లో ఉంది నేను చెప్పను. And this is a general information. ఇది మామూలుగా ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చినటువంటి సంక్షిప్తమైనటువంటి ధ్యానంలో రాసిన సంగతులు. So for this evening, shall we turn to the book of Judges? ఇది నాన్న మనము న్యాయాధిపతుల గ్రంథము chapter 2 2వ అధ్యాయము and verse 10. 10వ వచనాన్ని చూస్తామండి. Judges 2:10. న్యాయాధిపతులు 2:10. All of us together, please. అందరం కలిసి చదువుతాము. And also ఆ all తరము the వారందరూ generation తమ were పితరుల gathered ఎదుట unto their చేర్చబడి fathers. వారి తర్వాత And యెహోవానైన there arose another ఇశ్రాయేలు కొరకు generation చేసిన after them కార్యములను which knew not the Lord, తరము nor ఒకటి in the works పుట్టగా. which he has done for Israel. Another verse 16. మరొక వచనాన్ని చదువుకుంటాం. 16వ వచనం. All together, please. అందరం కలిసి చదువుతామండి. Judges 2:16. న్యాయాధిపతులు 2:16. Nevertheless, the Lord raised up judges which delivered them out of the hand of those that spoiled them. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, మా ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, oh gracious God, మా కృపగల దేవా, Lord, we thank Thee for helping us throughout this day in all our responsibilities and also bringing into Thy house this evening. ప్రభా మరి దినమంతట్లో కూడా ఆయా బాధ్యతల్లో మీరు మాకు సహాయపడి ఈ సాయంకాలం ప్రభా నీ ఇంటికి రాగలటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. Thank Thee for the liberty given unto us in this country to gather like this very openly at Thy feet to hear Thee speaking. ప్రభా ఎంతో బహిరంగంగా నీ పాదాల చెంత కూర్చొని స్వరం వినటానికి కొరకై ఎంతో స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రభా ఈ ప్రాంతంలో ఈ దేశంలో మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. Bless everyone whom Thou hast brought into Thy house. ప్రభా మరి నీ ఇంటిలోనికి మీరు తీసుకొచ్చిన ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. Help us to enjoy the joy of Thy presence. ప్రభా నీ యొక్క సన్నిధి యొక్క సంతోషాన్ని అనుభవించినట్లు చేయండి. Thank Thee for the written word of God. రాయబడినటువంటి దేవుని వాక్యమును బట్టి And వందనాలు. also we thank Thee for the Holy Spirit, O Lord,
who will explain the word unto us. ప్రభా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మాకు ఆ యొక్క వాటను వివరించేటువంటి వాడని ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Because thou knowest the needs of every heart. ఎంచేతంటే ప్రభా ప్రతి హృదయం యొక్క అవసరత మీరే ఎరుగుదురు. Accordingly minister, O Lord, the word unto us. ప్రభా దాని అనుగుణంగా ప్రభా నీ యొక్క వాక్యమును మాకు ప్రభా అందచేయండి. We are living in this dark world. Thy word is a lamp unto our feet and a light unto our path. ఈ చీకటి లోకంలో జీవిస్తూ ఉంటుండగా నీ వాక్యం మా పాదములకు దీపమును మా యొక్క త్రోవకు వెలుగుగా ఉండనివ్వండి. Lord, it is like milk, it is like bread, it is like strong meat, it is like honey also. ప్రభా నీ యొక్క వాక్యము అది ప్రభా మాకు ఆహారంగా ఉంటుంది. నీ వాక్యము మాకు బలమైనటువంటి భోజనముగా ఉంటుంది. నీ వాక్యము తేనె వంటిదిగా బలమైనటువంటిదిగా మా కొరకు ఉంటుంది. Lord, speak to us this evening. అంచేతే ప్రభా ఈ సాయంకాలం మాతో మాట్లాడండి. Both of us foolish as we are, unprofitable, we are standing before thy blood-born children. ప్రభా మేము ఇరువురం కూడా బుద్ధిహీనమైనటువంటి వారిమి, నిష్ప్రయోజనటువంటి వారిమి, రక్తం చేత కొనమటువంటి నీ యొక్క ప్రశస్తమైన ప్రజలు నిలబడుచుంటున్న జ్ఞాపకం చేసుకోండి. Many dear ones are viewing from the YouTube. ప్రభా అనేక మంది మా ప్రియులు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నారు. So we are praying for every one of them. ప్రభా అలాంటి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. O Lord, we are bringing all of us under the sprinkling of thy precious blood. ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ యొక్క ప్రోక్షణ రక్తం క్రిందికి తెచ్చుకొనుచున్నాం. All our demerits, all our deficiencies may be completely covered by thy blood. ప్రభా మా యొక్క అయోగ్యతలేంటి, మాలో ఉన్నటువంటి లోపములన్నీ మీ యొక్క ప్రశస్తమైన రక్తము క్రింద కప్పబడినట్లు We are చేయండి. expecting great things from thee. ప్రభా మీ యొద్ద నుండి గొప్ప సంగతుల్ని We are ఆశిస్తున్నాం. ascribing all glory unto thy holy name. ఈ పరిశుద్ధ నామానికి సకలమైన మహిమ ఆరోపిస్తున్నాం. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. In the last two Bible studies, we have seen, first of all, about the placement of the book of Judges. గత రెండు బైబిల్ పఠనాల్లో ఈ న్యాయాధిపతుల గ్రంథ పుస్తకము బైబిల్లో ఉంచబడినది, ఎక్కడ ఉంచబడింది, ఎందుకు అనేటువంటి విషయాలు మనం చూస్తూ వచ్చాం. Bible is a holy book. చూడండి, బైబిల్ గ్రంథము అది By పరిశుద్ధమైనటువంటి the inspiration of the Holy Spirit or by the inspiration of God, it is written by the people of God. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత దైవజనులైనటువంటి వారు ప్రేరేపించబడి ఈ గ్రంథాన్ని వారు రచించారు. So because of that, not only the content of the Bible, even the placement of each book is also very important. ఆ కారణం చేతే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకములో ఉన్న అంశములు మాత్రమే కాదు కానీ ఆ ఈ అమరక విషయంలో ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉంచారో పుస్తకం అనేది చాలా ప్రాముఖ్యం. And we have thought about these three books, the book of Judges, 1 Samuel and 2 Samuel. ఆ విషయంలో మనం ఈ యొక్క మూడు పుస్తకాలు, న్యాయాధిపతుల గ్రంథము, 1 సమూయేలు, 2 సమూయేలు ఈ గ్రంథాలని గురించి ధ్యానించాం. And from that we have come to the understanding that we are living in this 21st century in the period of Judges. దాన్ని బట్టి మనం ఏం గ్రహించగలిగామంటే ఈ 21వ శతాబ్దంలో న్యాయాధిపతుల కాలముల్లో మనం జీవిస్తున్నామని. Everybody is living as they like. There is no rule, there is no rhythm. ఎంచేతంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తుంటున్నారు. ఏ క్రమము కానీ ఎలాంటి పద్ధతి అనేది లేదు. And very shortly we are going to enter into the period of man's king, that is 1 Samuel, that is King Saul. చూడండి, ఇంత త్వరగా మానవుడి యొక్క రాజ్యము, రాజు ఏరే దినాలంటే ఆ 1 సమూయేలు గ్రంథములో సౌలు రాజు ఏలినటువంటి దినాల్లో ప్రవేశించబోతున్నాం. And the whole world will be deceived by that person. అలాగే సర్వ ప్రపంచం కూడా ఆ వ్యక్తి చేత మోసగించబడుతుంది. He will promise peace, but he cannot bring peace. చూడండి, ఆ వ్యక్తి శాంతి కలగజేస్తానని ప్రమాణం చేస్తాడు కానీ శాంతిని తీసుకురాలేడు. Because Prince of Peace is Lord Jesus Christ, not anybody. ఎంచేతంటే చూడండి, సమాధానకర్త అయినటువంటి అధిపతి యేసుప్రభువారు మరొకరు కాదు. So he will deceive the whole world. అందుచేత ఏం చేస్తాడంటే సర్వలోకాన్ని కూడా మోసగిస్తాడు. And not only that, he will deceive even the people of Israel. అంతేకాదు ఇశ్రాయేల్ ప్రజల్ని కూడా మోసగిస్తాడు. They also think that he is the Messiah. చూడండి, వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఈయన్నే మెస్సీయా అనుకుంటారు. So very shortly the man's king is going to rule the whole world, whom we can term as the Antichrist. కనుక చాలా త్వరగా ఈ కాలం రాబోతా ఉంది. మానవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు సర్వ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. ఆ వ్యక్తికి క్రీస్తు విరోధి అని పేరు. And after that, God's king, that is the book of 2 Samuel, that is the time of David. దాని తర్వాత చూడండి, దేవుని యొక్క రాజు కాలం అంటే అది దావీదు ఏలినటువంటి ఆ కాలము 2 సమూయేలు గ్రంథములో. So Lord Jesus Christ is also called as the son of David. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా దావీదు కుమారుడు అని ఆయనకి పేరు. So we have started with this introduction. ఈ యొక్క మరి చరిత్ర వెనక చరిత్రతో మనం ఆరంభించాం. Now we all know how the Lord has brought the people of Israel out of the land of Egypt
and how he protected them in their 40 years wilderness wanderings, and then how he enabled them to enter into the promised land. చూడండి, మనం అందరం ఎరుగుదాం ఏ రీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి వెలుగు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఆ యొక్క ఎడారిలో వాళ్ళు నడిపిస్తూ తీసుకొచ్చి వాగ్దాన దేశంలో వారు ప్రవేశించేటట్టు ఎట్లా చేశాడు అనేది మనకు తెలుసు. Yes, when they entered in the land of promise, that is Canaan, what is their job? God has already promised that I have given this land to you. Their job is only to possess it. చూడండి, వారు కనాను అంటే వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని అంతా కూడా ప్రభు చెప్తూ వచ్చాడు. ఏంటంటే ఒకే పని, దానిలో ప్రవేశించి దాన్ని ఆనందించటమే. But in spite of the providence of God, in spite of the protection of God, the people of Israel miserably failed. అయితే చూడండి, దేవుడు వారికి ఇచ్చినటువంటి సదుపాయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, దేవుడు వారికి ఇచ్చినటువంటి భద్రత ఎంత ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎంతో దౌర్భాగ్యంగా తప్పిపోయారు. Though God extended his power unto them, though God has given wonderful promises, these people of Israel, like you and me, they utterly failed. చూడండి, దేవుడు వాళ్ళకి తన యొక్క అద్భుతమైనటువంటి శక్తి వారికి అందుబాటులో వచ్చినప్పటికీ, తన వాగ్దానాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు నీవలే నావలే వారు తప్పిపోయినటువంటి వారు ఉన్నారు. The reason is everybody wanted to live as they like. కారణం ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా జీవించాలని కోరారు. After the death of Joshua, there is no centralized leader for the people of God. యెహోషువ చనిపోయిన తర్వాత దేవుని ప్రజలైనటువంటి వారికి కేంద్రంగా దేశాన్నంతా ఒకేసారి ఏలేటువంటి వారు ఎవరు కూడా లేకుండా పోయారు. That's why both the weeks we have seen, when man is left to himself, it will not be long before he finds himself in deep trouble. చూడండి, అందుచేత గత వారం మనం చూస్తూ వచ్చాము, ఓ మనిషిని కానీ ఒంటరిగా తనంతట తాను జీవించడానికి విడిచిపెట్టేస్తే చాలా త్వరితగతిని ఆ వ్యక్తి సమస్యలో కూరుకుపోతాడు. When you lose the connection with God, fellowship with God, see, he is the one who planned your life. He has sent you to this world with a purpose, and he is providing everything. If you lose connection with such a God, everything will be skeleton skeleton in your life. చూడండి, నీ జీవితంలో కానీ దేవునితో నీ సంబంధాన్ని కోల్పోయినట్లయితే, దేవునితో నీకున్నటువంటి సహవాసం అనేది తెగిపోతే, ఎందుచేతంటే ఈ లోకంలో దేవుడు నిన్ను పంపించాడు, ఈ లోకంలో కావాల్సినవన్నీ దేవుడే నీకు ఇస్తున్నాడు కనుక ఆయనతోనే నీకు సహవాసం లేకపోయినప్పుడు నీ జీవితం అంతా కూడా అస్తావ్యస్తం అయిపోతుంది. As the days were passing by like that, the nation of Israel quickly decayed, and a new generation came. They do not know about Joshua. They do not know about the deeds what God has performed through Joshua. Even they do not know the God of Joshua. చూడండి, ఈ రీతిగా సంగతులన్నీ కొనసాగుతున్నటువంటి సమయంలో సంగతులు ఎలాంటి క్షీణతలను తీసుకెళ్ళిపోయాయంటే, ఆ యెహోషువను ఎరగినటువంటి ఒక తరం పుట్టింది. దేవుడు ఇశ్రాయేలుకి చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు ఎరగినటువంటి తరము, ఆ యెహోషువ యొక్క దేవుణ్ణి సైతం ఎరగినటువంటి ఒక తరము వారి యొక్క మరి ఆ దేశంలోకి వచ్చేసారు. God expected that they will be spiritually rich, but they have fallen into apostasy. చూడండి, వారు ఆత్మీయంగా pathetic state. చూడండి, వారు ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యంలోనికి వస్తారని దేవుడు ఆశించాడు, కానీ వారు చూసినప్పుడు ఆత్మీయమైనటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు, దయనీయమైనటువంటి స్థితిలోకి వచ్చేసారు. So instead of exhibiting spiritual fervor, the people of Israel, they sank into apathy. చూడండి దేవుని ప్రజలైనటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తిలోనికి వెళ్ళేదానికి బదులుగా వారు ఎంతగానో మరి చెప్పాలంటే అలక్ష్యతలోనికి వెళ్ళిపోయారు. And instead of the nation enjoying the law, and we can see that the land was filled with anarchism, lawlessness. చూడండి, ఆ దినాల్లో మరి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించి ఆనందించే దాని బదులుగా దేశమంతా కూడా అరాచకత్వంలోనికి ఆ దేశం వెళ్ళిపోయింది. Instead of obeying the Lord, when we see the lives of the Israelites, the people moved into apostasy. చూడండి, ఇశ్రాయేలు ప్రజల ఆ దినాల్లో జీవితాలు చూసినప్పుడు దేవునికి లోబడే దానికి బదులుగా వారు ఆత్మీయమైనటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. What all they have needed, the Lord has provided. చూడండి, వారికి ఏదైతే అవసరమై ఉండిందో అవన్నీ కూడా దేవుడు వారికి సరఫరా To చేశాడు. be frank, he had given himself unto the Israel. చూడండి, యథార్థంగా చెప్పాలంటే దేవుడు తన్ను తాను ఇశ్రాయేలుకు అందుబాటులో ఉంచుకున్నాడు. He was with them. ఆయన వారితో He ఉండినాడు, went with them. వాళ్ళతో కూడా వెళ్ళాడు. He offered himself. That is, he offered the Lord unto them, he offered the land unto them, he offered the law unto them. చూడండి, దేవుడు తను తానే వారికి అర్పించుకున్నాడంటే వాళ్ళకి ఇచ్చినటువంటి సంగతులు ఏంటంటే ప్రభువునే అంటే తను తానే వారికి ఇచ్చుకున్నాడు. అంతేకాదు ఆ యొక్క భూమిని వారికి ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని కూడా వారికి ఇచ్చాడు. But what they have done? అది వాళ్ళు ఏం చేశారు? They denied the Lord. వారు ప్రభువుని నిరాకరించారు. And they defiled the land with all the idols. వారు ఆ యొక్క విగ్రహాల చేత దేశాన్ని అంతా అపవిత్రపరిచారు. And they defied the law, the very first commandment.
I am thy God, but they went after the gods of the neighboring nations. అంతేకాదు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారు ఎదిరించారు. ఆ పదాజ్ఞల్లో మొదటి ఆజ్ఞని వారు మీరి ఆ యొక్క అన్య దేవతలను వారు ఆరాధించడం మొదలుపెట్టారు. What is the reason for this pathetic state? ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి కారణాలు ఏంటి? Two reasons can be stated for the pathetic state in Judges 2:10. ఈ ఇచ్చిన న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి ఈ క్షీణ దశకి రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు. Either the older generation had failed to instruct their seed in the ways of the Lord. సరే, ఒక కారణం ఏంటంటే ఆ యొక్క పాత తరం వారు దేవుని యొక్క మార్గాల్లో క్రొత్త తరం వారికి నేర్పించేటువంటి విషయంలో ఒకవేళ తప్పిపోయారేమో. Last time we have seen about Adam, how the testimony of Adam had a good impact on Enoch, and then Methuselah, and then Noah. గతసారి మనం చూస్తూ వచ్చాము ఏ రీతిగా ఆనోకు యొక్క సాక్ష్యము క్షమించండి ఆదాం యొక్క సాక్ష్యము ఆనోకుపై ప్రభావం చూపించిందని, అటు తర్వాత ఆయన యొక్క సాక్ష్యం మెతుషెలపై, వారి యొక్క సాక్ష్యం నోవాపై ప్రభావం చూపించిందని. And how the testimony of Noah had positive effect in the life of Shem, and how the testimony of Shem affected the life of Abraham. అటు తర్వాత చూస్తూ వచ్చే ఏ రీతిగా నోవా యొక్క సాక్ష్యము తన కుమారుడైన షేముపై ప్రభావం చూపించింది, షేము యొక్క సాక్ష్యము అబ్రహాముపై ప్రభావం చూపించిందని చూస్తూ వచ్చాము. So brothers and sisters, undoubtedly if the Lord's coming is tarried, you and I have to leave this world one day. చూడండి సహోదరి సోదరులారా, ప్రభు రాకడే కానీ ఆలస్యమైనట్లయితే ఖచ్చితంగా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. The day when the people bury us, I mentioned last time, they should not bury the testimony. చూడండి గతసారి నేను చెప్తా వచ్చాను, ఏది నానైతే ప్రజలు మనం పాతి పెడతారో అప్పుడు మన సాక్ష్యాన్ని కూడా దాంతో పాటు పెట్టకూడదు. When we are leaving this world, we have to leave our testimony in this world, and then we can leave this world. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటువంటి సమయంలో లోకంలో మన సాక్ష్యాన్ని విడిచిపెట్టి తర్వాత వెళ్ళొచ్చు. And then because of the testimony, people will be benefited. ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి ప్రజలు క్షేమాన్ని పొందుతారు. So in bringing up their next generation, their seed, probably the older generation must have failed, because they entered into the promised land, they may be busy in building their houses and so many other things, and finally they forgot the most important thing, the spiritual matters. చూడండి వీరు ఆ యొక్క పాత తరం వారు కృత తరం వారికి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మార్గాల్ని నేర్పించే విషయంలో తప్పిపోయారు. మంచిదంటే వారు అప్పుడే ఒక వాగ్దాన దేశంలో ప్రవేశించారు కాబట్టి స్థిరపడడం కొరకు ఇల్లు కట్టుకోవటం, పొలాలు పని చేసుకోవటాల్లో వాళ్ళు మునిగిపోయి అతి ప్రాముఖ్యమైనటువంటిది పిల్లల విషయమై శ్రద్ధ చూపించకుండా వారు దారి తొలిగారు. Or లేనట్లయితే though the older taught them, the new generation had refused to submit to God's law. ఒకవేళ పాత తరం వారు వీరికి దేవుని యొక్క మార్గాలు దేవుని ధర్మశాస్త్రం నేర్పించినప్పటికీ క్రొత్త తరం వారు ఎదిరించి దాన్ని తృణీకరించి ఉండవచ్చు. Because many times though we teach the right thing to our children, sometimes they will not obey. ఎందుకంటే చాలాసార్లు మన పిల్లలకు సరైన సంగతులు మనం నేర్పించినప్పటికీ కూడా వాళ్ళు చాలాసార్లు వినరు. For example, our Samson only. ఉదాహరణకి మన సంసోనే. And he wanted to marry a Philistine girl from Gath. ఆయన గాత్ ప్రాంతం నుంచి ఒక ఫిలిస్తీరాల్ని వివాహం We are చేసుకోవాలనుకున్నాడు. going to see in detail, shortly we are going to receive the marriage invitation of Samson, don't worry. త్వరగా ఈ యొక్క సంసోన్ యొక్క వివాహ ఆహ్వాన పత్రిక మీకు అందబోతా ఉంది, And how తొందరపడకండి. that match is settled, everything we are going to see in detail. ఏ రీతిగా ఆ సంబంధం వచ్చింది, పెళ్లి స్థిరపడింది, అవన్నీ వివరంగా చూస్తాం. See, when he wanted to marry that girl from Gath, and immediately when he told his parents, they said, is there no circumcised girl in land of Israel? Why you are going after that girl? చూడండి ఎప్పుడైతే గాతు ప్రాంతానికి చెందిన ఫిలిస్తీరాలను వివాహం చేసుకుంటానని సంసోన్ చెప్పినప్పుడు వెంటనే తల్లిదండ్రులు వాళ్ళు ఏమంటారంటే, నీ ప్రజలలో దేవుని ప్రజల్లో ఎవరు లేరా, సున్నతి లేని ఫిలిస్తీన్ల యొద్దకు నువ్వు ఎందుకు వెళ్ళి వారి కుమార్తెల్లో ఒకరిని తీసుకురావాలని కోరుతున్నావు అంటారు. What is the meaning of circumcision? What Manoah and Mrs. Manoah are talking about? అక్కడ సున్నతి అని చెప్పినప్పుడు ఈ మనోహ భార్య కానీ వాళ్ళు చెప్తున్న అర్థం ఏంటి? Because in Genesis 17th chapter, God made a covenant with Abraham. ఎందుకంటే ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. And for that covenant, circumcision is the symbol. చూడండి ఆ చేసిన నిబంధనకి సున్నతి అదొక గుర్తు. So circumcision means having covenant relationship with the living God. చూడండి సున్నతి అనేసరికి దాని అర్థము జీవం గల దేవునితో నాకు సంబంధం ఉంది అనే నిబంధన అది చూపిస్తున్నారు. So uncircumcised means they are not having any covenant relationship with God. They cannot call God as their father. God cannot tell that they are his children. చూడండి సున్నతి లేని వారు అన్నప్పుడు ఆ దేవునితో ఆ నిబంధనలోనికి జీవం గల దేవునితో నిబంధనలో లేనివారు, దేవుని తండ్రి అని పిలవలేని వారు, ఆ దేవుడు వాళ్ళని పిల్లలని పిలవలేనటువంటి వారు అని అర్థం. So though the parents advised Samson,
he went forward in the wrong way and he has reaped the consequences. చూడండి, సంసోన్ని తల్లిదండ్రులు హెచ్చరించినప్పటికీ కూడా తప్పు మార్గంలో ఆయన వెళ్ళాడు. దాన్ని బట్టి దాని యొక్క పర్యవసనాలను ఎదుర్కొంటూ So వచ్చాడు. probably some of the parents must have taught about Joshua and the God of Joshua and the wonders performed by God through Joshua to their next generation. Probably they refused to obey God's laws. We do not know. చూడండి, ఒకవేళ కొందరు మరి అక్కడ దేశంలో ఉన్నటువంటి వారి పిల్లలకు నేర్పిస్తుంటారు యెహోషువ గురించి కానీ, యెహోషువ దేవుని గురించి కానీ, యెహోషువ ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు ఏంటని చెప్పినప్పటికీ కూడా దేవుని యొక్క మార్గాల్ని, దేవుని యొక్క సంగతులు వినేదాని కొరకై వారు నిరాకరించి ఉండి ఉంటారు. And as a result of that, God was forced to judge the people of Israel whom he loved so much. ఆ కారణాన్ని బట్టి దేవుడు తన ప్రజల్ని ఎంతో ప్రేమించినప్పటికీ వారిని శిక్షించటానికి కొరకై ఆయన బలవంత పెట్టబడ్డాడు. Many times God is punishing us means it is not due to the lack of love. It is because of our own mistakes. Because he is a holy God, he will punish us. చాలా పర్యాయాలు మన జీవితంలో మన శిక్ష గుండా వెళ్తున్నామంటే అది ఏదో దేవుడు ప్రేమ లేదు మన పట్ల అని కాదు, కానీ మనం చేసిన సొంత తప్పిదాలు పొరపాట్లను బట్టి ఆయన ఎంతో మరి ఖచ్చితమైనటువంటి దేవుడు క్రమశిక్షణలో కూడా మనం తీసుకెళ్తాడు గనక అలాగా ఆయన అనుమతిస్తాడు. Many times we commit mistakes. చాలా పర్యాయాలు మనం తప్పిదాలు We చేస్తుంటాం. will be suffering because of that. దాన్ని బట్టి మనం బాధపడుతుంటాం. God punishes us దేవుడు దాన్ని బట్టి శిక్షిస్తాడు. because it is a part of God's discipline. ఎందుకంటే దేవుని క్రమశిక్షణలో భాగం. But we will just cover our mistake and we will be blaming God. God is taking me through troubles and trials. We will be putting that big board. చూడండి, మనం ఏం చేస్తామంటే మన పొరపాటుని, మన తప్పిదాన్ని కప్పివేసి ఏం చెప్తామంటే దేవుడు నన్ను శ్రమలు గుండా, కష్టాలు గుండా తీసుకెళ్తున్నాడని పెద్ద బోర్డు పెట్టుకుంటాం. And what is their mistake? ఇక్కడ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటి? Yes, in the land of promise, repeatedly, if you go through the book of Judges, repeatedly they fell into idolatry. చూడండి, వాగ్దాత దేశంలో వారుండి కూడా న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు చదివినప్పుడు మరలా మాటికి విగ్రహారాధనలోకి వారు వెళ్ళారు. They were worshipping false gods of the neighboring nations. వారు ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్నటువంటి దేవుళ్ళు కాని వాటిని ఆరాధిస్తూ వచ్చారు. That's why God allowed various enemies to oppress them. ఆ కారణం చేత దేవుడు వారిని అణిచివేసే దాని కొరకే వేరు శత్రువులను లేపాడు. That was a brutal time of war in the land of Israel. అది ఇశ్రాయేలు యొక్క దేశములో ఎంతో క్రూరమైనటువంటి యుద్ధ కాలం అది. Because from outside the enemies are attacking them, inside there is a civil war, one tribe against the other. ఎందుకంటే వెలుపల నుంచి చూసినప్పుడు శత్రు దేశాలు వారిపై దాడి చేస్తూ వచ్చారు. అంతేకాదు వారి దేశంలోనే అంతర్గతంగా ఒక గోత్రానికి మరొక గోత్రానికి మధ్యలో సైతం యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. The time of Judges was a period void of spiritual leadership. కనుక ఈ న్యాయాధిపతుల గ్రంథం ఎలాంటి కాలం అంటే ఆత్మ సంబంధమైనటువంటి నాయకత్వము లేనటువంటి దినాలు. This is what happens anywhere, not only to Judges, even to you and to me. Why we are meditating these things? To apply in our lives. చూడండి, ఈ సంగతులు ఎక్కడైనా ఇలాగే జరగవచ్చు. న్యాయాధిపతుల దినాల్లోనే జరిగిందని కాదు, మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే మన జీవితాల్లో అలా జరగవచ్చు అని. When proper spiritual leadership is not there, people will behave as they like and all these problems will crop up. చూడండి, ఎప్పుడైతే సరైనటువంటి ఆత్మీయమైనటువంటి నాయకత్వం అనేటువంటిది ఉండదో అప్పుడు అనేకమైనటువంటి సమస్యలు పుట్టుకొస్తాయి. ఈ రకమైనటువంటి స్థితిలోనికి ప్రజలు వెళ్ళిపోతారు. So what they were doing, the Israelites, చూడండి, ఇశ్రాయేలు ఏం చేస్తూ వచ్చారు? after a period of oppression, ఆ రీతిగా శత్రువులు వారిని అణిచివేసినటువంటి కొంతకాలం తర్వాత then the Israelites would reach a breaking point where they started crying unto the Lord for deliverance. కనుక ఇశ్రాయేలు ఎలాంటి స్థితికి వచ్చేసారంటే ఇక ఏమాత్రం తట్టుకోలేని స్థితికి వచ్చిన తర్వాత వారు ఇంకా విడుదల కొరకే దేవునికి మొరపెట్టేవారు. And in his love, God was raising some deliverers, and they only we call them as judges. దేవుడు తన యొక్క ప్రేమను బట్టి వాళ్ళ కొరకే విడుదలను అనుగ్రహించేటువంటి కొందరు విమోచకులను పంపించారు. వారినే న్యాయాధిపతులు అని అంటాం. Just now as we have read in Judges 2:16, ఇందాక మనం చదువుకున్నాం న్యాయాధిపతుల గ్రంథం 2:16లో judges were military leaders and they served during a time when Israel was in a downward spiral. చూడండి, ఈ న్యాయాధిపతులు అనేసరికి వారు ఎవరంటే సైన్యానికి అధిపతులుగా వారు ఉంటూ వచ్చారు. ఎలాంటి కాలంలో వారు ఉన్నారంటే దేవుని ప్రజలు క్రిందికి దిగిపోతున్నారు, ఆత్మీయ పతనానికి వెళ్తున్న దినాల్లో వారు ఉండే. So Israel had a great start in the promised land, but through lack of faith, very shortly they entered into a dangerous cycle, that is disobedience. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో అద్భుతమైనటువంటి విధానంలో వాగ్దాన దేశంలో ఆరంభించారు, కానీ ఎంతో త్వరితగతిన వారు ఎంతో విశ్వాసం లేని కారణం చేత
మరలా ఓ సంగతి చోటు చేసుకుంటా వచ్చింది వారి జీవితాల్లో. First disobedience, చూడండి ఆ యొక్క అచ్చంలో చక్రం లాగా జరుగుతూ వచ్చింది. మొదట అవిధేయత, and after that the discipline, అటు తర్వాత దేవుని క్రమశిక్షణ, and then despair under the oppression of the enemies, అటు తర్వాత శత్రువుల యొక్క చేతి క్రింద వాళ్ళు కృంగిపోవటం, and they were crying, వాళ్ళంటే దేవునికి మొరపెట్టడం, and then the deliverance. దాని తర్వాత దేవుడు విడుదల ఇవ్వటం. Yeah, this is like a cycle in the time of every judge. కనుక ప్రతి న్యాయాధిపతి దినాల్లో కూడా ఇదే పరంపర కొనసాగుతూ వచ్చింది. Yeah, we can see seven important stages in this cycle. కనుక ఈ రీతిగా ఇది ఒక చక్రంలా జరుగుతూ వచ్చింది. దీంట్లో 7 ప్రాముఖ్యమైన దశలు మనం చూడవచ్చు. Number 1, మొట్టమొదటిది Israel disobeys, ఇశ్రాయేలు అవిధేయత చూపించారు. and number 2, రెండవది God becomes angry, దేవుడు దాన్ని బట్టి కోపగించటం. and thirdly, మూడవది he was sending enemies and Israel was oppressed. దేవుడు శత్రువులను వారి మీదకి పంపించడం ద్వారా ఇశ్రాయేలు వారు అణచివేయబడతా And వచ్చారు. after a few years of oppression, the fourth thing is Israel cries out. నాలుగవ సంగతి, కొన్ని సంవత్సరాలు ఆ రీతిగా శత్రువులు అని బాధ పెట్టాక ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టేవారు. And fifthly, God raising a deliverer. ఐదవ సంగతి ఏంటంటే దాన్ని బట్టి దేవుడు వారికి ఒక విమోచకుని పంపించేవాడు. And sixthly, Israel was delivered. ఆరవదిగా ఇశ్రాయేలు విడుదల పొందేవారు. And seventhly, Israel was at peace for few years. ఏడవదిగా ఇశ్రాయేలు కొంతకాలం, కొన్ని సంవత్సరాలు వారు నెమ్మదిగా ఉండేవారు. This is the 7 steps cycle. It is like a cycle time and again. కనుక ఇది చూడండి, ఈ పరంపరే ఒక చక్రం వలె ఈ 7 సంగతులు ప్రతి న్యాయాధిపతి కాలంలో ఇవే జరుగుతూ వచ్చాయి. But sad to say, అయితే విచారకరమైనది ఏంటంటే each time they went through the cycle, things got worse and worse. ప్రతిసారి కూడా ఈ చక్రము మరి దాటి మరొక దానికి వారు వెళ్ళినప్పుడు పరిస్థితులు మరీ విషమించిపోయాయి. Even their judges became worse. అంతేకాదు వారిని ఏలినటువంటి న్యాయాధిపతులు ఇంకా ఘోరంగా అవుతూ వచ్చారు. If you see their families, మీరు వారి కుటుంబాలను కానీ చూసినప్పుడు their families became smaller and smaller with fewer and fewer children. చూడండి, వారి యొక్క కుటుంబాలు చిన్నగా అవుతూ వచ్చాయి. అంటే వారికి ఉన్నటువంటి పిల్లల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. It is a sign of God's judgment on the nation. అంటే అది ఆ దేశంపై దేవుడు పంపించినటువంటి తీర్పుకు సూచన. See, in those days, చూడండి, ఆ దినాల్లో there are no chemical weapons, there are no atomic bombs, or there are no nuclear weapons. చూడండి, ఆ దినాల్లో రసాయన ఆయుధాలు కానీ లేకపోతే ఈ ఆటం బాంబులని, ఈ అణు ఆయుధాలు అనేటువంటివి ఆ దినాల్లో ఏవి లేవు. When they are going for war, the number of people in your army, that is the power, that is the force. కనుక ఆ దినాల్లో కానీ మీరు యుద్ధానికి వెళ్తున్నారు అంటే ఈ సైన్యంలో ఎంతమంది ఉన్నారనే సంఖ్యనే మీ బలం. And if you are having 10 children, you are a mighty family. If you are having only one child, it is a weak family. కనుక కుటుంబంలో గాను 10 మంది పిల్లలు ఉన్నారంటే అది బలమైన కుటుంబం అనేవారు. ఇంట్లో ఒకటే అబ్బాయి ఉన్నారంటే చాలా బలహీనమైన కుటుంబం. Because if some fight comes between two families, the people who are having 10 children, they are powerful, they will win the battle. ఎందుకంటే ఇది 2 కుటుంబాల మధ్యలో ఏదైనా పోరాటం ఏర్పడిందంటే 10 మంది పిల్లలు ఉన్నటువంటి వారు బలవంతులుగా ఉంటారు. And in those days, people means power and strength. చూడండి, ఆ దినాల్లో వాళ్ళకు ఉన్నటువంటి బలము, శక్తి అంతా కూడా ఆ ప్రజా సంఖ్య. That's why one man of God said like this. His name is Robert Godfrey. అంచేత ఒక దైవజనుడు, ఆయన పేరు రాబర్ట్ గాడ్ఫ్రే, ఆయన ఇలాగన్నారు: Gideon had many kids. ఈ గిద్యోనికి అనేక మంది పిల్లలు ఉన్నారు. And Jephthah had only one daughter and he killed her. చూడండి, యెఫ్తా విషయానికి వచ్చినప్పుడు ఒకే కుమార్తె ఉంది, ఆమెను కూడా చంపుకున్నాడు. Samson had no kids and he killed himself. సంసోనుకైతే పిల్లలే లేరు, అంతేకాదు ఆయన తను చంపుకొని What చనిపోయాడు. does it mean? దాని అర్థం ఏంటి? The number of children, they became fewer and fewer and they became very weak. చూడండి, దాని అర్థం ఏంటంటే వారి కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతా వచ్చి వాళ్ళు బలహీనంగా అయిపోయారని అర్థం. So brothers and sisters, అందుచేత సహోదరి సహోదరులారా, who are judges? ఈ న్యాయాధిపతులు ఎవరు? They are God's deliverers. వారు దేవుడి చేత పంపించబడిన విమోచకులు. God has chosen them to liberate his people from oppression and bring his people back unto himself. దేవుడు ఆ శత్రువుల అణచివేత నుంచి ప్రజల్ని విడిపించి తన యొద్దకు తిరిగి ఆకర్షించుకునే దాని కొరకే వీరిని లేపారు. So the job of a judge is a twofold job. అందుచేత ఒక న్యాయాధిపతి చేసేటువంటి పరిచర్య రెండంతలది. One is ఒక పని ఏంటంటే delivering from the enemies. ఒకటేంటంటే శత్రువుల నుంచి విడుదల ఇవ్వటం. And secondly, రెండవది bringing back the people of God unto God again. That is the spiritual side of it. దాంట్లో ఆత్మీయమైనటువంటి కోణం రెండవది ఏంటంటే దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుని వైపు త్రిప్పటం. So what is the main sin they have committed, the Israelites? కనుక ఇశ్రాయేలు చేసినటువంటి ప్రధానమైన పాపం ఏంటి? Idolatry. విగ్రహారాధన. They started worshipping Baal. వారు బయలును ఆరాధించడం మొదలుపెట్టారు. They started worshipping Ashtaroth and Asherah. వారు అషేరా
దేవతని, అష్టరోత్ దేవతలను ఆరాధించి మొదలుపెట్టారు. And the gods of Syria and gods of Zidon and Moab and Ammonites. గనక వారు సిరియా దేవతలని, సీదోను దేవతలని, మోయాబీల దేవతలని, అమోనియల దేవతలను ఆరాధించడం And మొదలుపెట్టారు. also during the days of Othniel, the first judge, the fault they have done is intermarriages, marrying the people, the Perizzites and the Hittites and Hivites like that. దాని తర్వాత మొదటి న్యాయాధిపతి అయినటువంటి ఆత్మీయుల దినాల్లో వారు చేసినటువంటి పొరపాటు ఏంటంటే మిశ్రమ వివాహాలు. అక్కడ ఉన్నటువంటి పెరిజీయులు, హివీలు, హిత్తీలు, ఆ యొక్క దేశానికి చెందినటువంటి అన్యులతో వాళ్ళు వివాహాల్లో సంబంధాలు కలిగి ఉన్నారు. All the time God said, you are my separated people, you have to live unto me. But every time people were mixing with the worldly people, same thing is repeated even today also. చూడండి, ప్రతిసారి కూడా దేవుడు చెప్తా వచ్చాడు ఏంటంటే మీరు ప్రత్యేకమైనటువంటి ప్రజలు, నా కొరకే ప్రత్యేకించబడినటువంటి వారని చెప్పినప్పటికీ కూడా చాలా పర్యాయాలు లోకముతో మిశ్రమమైపోయి కలిసిపోతూ వచ్చారు. అదే తప్పిదము నేడు కూడా జరుగుతా ఉంది. Today many young people, boys and girls, they are keeping the law of the Lord aside as far as their marriages are concerned. ఈ దినాల్లో అనేక మంది యవనస్తులైనటువంటి వారు, ప్రాముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు, వారు దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి తమకి ఇష్టానుసారముగా వారు చేస్తూ ఉంటున్నారు. They are so happy if their eye is satisfied. వారి కళ్ళు తృప్తి చెందితే చాలా సంతోషం అనుకుంటున్నారు. To get the right kind of wife in your life, you need God's wisdom. And it is not so easy. You have to wait for a long time. సో నీ జీవితంలో సరైనటువంటి పాలి భాగస్తురాలు, భార్య, భర్త రావాలంటే నువ్వు దేవునికి జ్ఞానం నీకు అవసరం. దాని కొరకే అంత సులువు కాదు. చాలా దినాలు ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. So the main sin is idolatry. కనుక వీరి జీవితాల్లో ప్రధానమైన పాపము విగ్రహారాధన. And what about who are the main oppressors of these people? ఈ యొక్క ప్రజల్ని ఎక్కువగా అణిచివేసిన శత్రువులు ఎవరు? Philistines, ఫిలిష్తీయులు, Moabites, మోయాబీలు, Ammonites, అమోనీయులు, Canaanites, కనానీయులు, and the Mesopotamians and the Midianites. మెసొపొతేమియా వారు, మిద్యాను వారు. So if you go through the whole book of Judges, you can see these enemies. కనుక మీరు న్యాయాధిపతుల గ్రంథానంతటిని కూడా చదివితే ఈ చెప్పబడినటువంటి శత్రువులందరూ అక్కడ ఉండడం చూస్తాం. So idolatry is their main sin and the oppressors are from this background. కనుక ఆ వారి యొక్క ప్రధానమైన పాపం విగ్రహారాధన. వారిపై పడినటువంటి శత్రువులు ఇందాక నేను చెప్పినటువంటి And వారు. what was the result of those wars? ఆ జరిగినటువంటి యుద్ధాల వల్ల కలిగిన ప్రతిఫలం ఏంటి? They suffered physically. వారు భౌతికంగా దాన్ని బట్టి ఎంతో నష్టపోయారు. Because a war is there means many people will die, many people will become physically challenged. చేతంటే యుద్ధాలు జరిగాయి అంటే చాలా మంది చనిపోతారు. అంతేకాదు చాలా మంది అంగవైక్యుల వైకల్యం కానీ వారు అవుతారు. So there was a physical suffering. అందుకని చూడండి, శరీర సంబంధమైన శ్రమలు ఏర్పడ్డాయి. And secondly, there was an economic suffering. రెండోదిగా చూసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి కష్టాలు వచ్చాయి. Because they are taking away all their cattle, all their harvest and all their sheep and all their property. ఏం చేద్దంటే శత్రువులు వారు రావటంతో వారికి ఉన్నటువంటి పంటనంతటిని తీసుకెళ్లేటువంటి వారు, వారికి ఉన్నటువంటి పశు సంపద, గొర్రెలు, మిగతా వాటిని తీసుకెళ్లేవారు. You may be knowing during the time of Gideon, at the time of exactly harvest time, the Midianites were coming. మీకు తెలుసుంటుంది అనుకుంటాను, గిద్యోను సమయంలో ఖచ్చితంగా వారు ఏ సమయంలో అయితే పంట కోస్తున్నారు అదే సమయంలో శత్రువులు వచ్చేవారు. Day and night they were toiling in their fields in sun and rain, but at the time of harvesting the Midianites were coming and taking away the harvest. What a economic loss. చూడండి, దివారాత్రాలు ఎండైనా వర్షమైనా కూడా కష్టపడి వారు పంటను పండించేవారు. అయితే చివరికి పంట కోసే సమయంలో ఈ మిద్యానులు వచ్చేటువంటి వారు ఆ పంట అంతా ఎత్తుకొని So వెళ్ళిపోయారు. the result was their physical suffering and also economic suffering. దాన్ని బట్టి భౌతికంగా వాళ్ళు శ్రమ పడతా ఉండడం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా వారు నష్టపోయారు. And also social suffering. అంతేకాదు సామాజికంగా కూడా వారు శ్రమల There were పాలయ్యారు. free people enjoying what the God has given, but they are going to servitude because they are taking them as captives. చూడండి, వీరైతే దేవుడు ఇచ్చినట్టు కృపను బట్టి స్వతంత్రులుగా చేయబడినారు, కానీ వీరు చేసిన తప్పిదాన్ని బట్టి మరలా శత్రువులకు బానిసలు అయిపోతూ వచ్చారు. See, they can live as independent people enjoying the liberty. చూడండి, వారు తాము కోరినట్లయితే వారు స్వేచ్ఛ స్వాతంత్రంతో వారు జీవించగలరు. If they would have followed the Lord, how wonderful the life would be. వాళ్ళు ఒకవేళ చూడండి ప్రభువుని కానీ వెంబడించుంటే వాళ్ళ జీవితం ఎంత అద్భుతంగా ఉండేది. But because of their failures, socially also they have gone down. They became servants, they became slaves. అయితే వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి సామాజికంగా కూడా వారి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని కోల్పోయి బానిసత్వంలోనికి దిగజారిపోయారు. So the suffering of Israelites were physical,
political, economic and social. అంచేత ఇశ్రాయేల్ యొక్క శ్రమలు, వారి కష్టాలు చూసినప్పుడు భౌతికంగా కష్టాల్లోకి వెళ్ళిపోయారు, ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్ళిపోయారు, సామాజికంగా కూడా కష్టాల్లో కూరుకుపోయారు. And also fourthly, religious oppression. They cannot serve their true God in a pagan land. నాలుగోదిగా వారు చూసినప్పుడు భక్తిపరంగా కూడా శ్రమల పాలయ్యారు. ఎంచేతంటే ఆ అన్యులు వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ యొక్క భూమిలో వారు నిజమైన దేవుని ఆరాధించలేని స్థితి. Because they are in servitude, they are slaves. They have to obey whatever their owners or whatever their leaders are telling. చూడండి, వారు బానిసలుగా అయిపోయారు కనుక వాళ్ళు వెళ్తున్నటువంటి ఏలికలు ఏదైతే చెప్తారో దానికి వారు లోబడాల్సినటువంటి అవసరత ఏర్పడింది. So many kinds of suffering they suffered. ఈ రకంగా అనేకమైనటువంటి శ్రమల గుండా వాళ్ళు వెళ్ళారు. But అయినప్పటికీ కూడా from their lives, one main lesson of comfort is, చూడండి, వారి జీవితాల నుంచి ఓ ప్రాముఖ్యమైనటువంటి పాఠము మన ఆదరణ కొరకు మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, no matter how often or how far we stray, చూడండి, మనం ఎంత దూరముగా దేవుని నుండి వెళ్ళిపోయినా, ఎంత తరచుగా దేవుని నుండి yes, తొలగిపోయినా, quite often we'll be doing like that, isn't it? మనం చాలా తరచుగా చాలాసార్లు అలా As చేస్తుంటాం కదా. human beings, we are good at failing the Lord. చూడండి, మానవ మాత్రులుగా దేవుని విషయంలో మనం చాలాసార్లు But తప్పుపోతుంటాం. from the life of these Israelites, during the days of Judges, one important comforting lesson we can learn. అయితే న్యాయాధిపతుల దినాల్లో దేవుని ప్రజలైన ఇశ్రాయేలు నుంచి ఒక ఆదరణపరమైనటువంటి మాట మనం నేర్చుకోవచ్చు. What is that? అదేంటి? No matter how often or how far we stray, we go away. మనం ఎంత తరచుగా దేవుని నుంచి తొలగిపోయినా, ఎంత దూరం దేవుని నుంచి తొలగిపోయినా పర్వాలేదు, God provides a way for us to be reconciled with Him. దేవుడు ఒక మార్గాన్ని మనకు కలగజేస్తాడు తిరిగి ఆయనతో సమాధాన పడటం కొరకై. If you belongs to God, if you belong to God, నువ్వు దేవునికి చెందిన వాడవు, చెందిన దానవు అవుతే God never gives up. దేవుడు నీ విషయం ఎన్నడూ కూడా చేతులెత్తేసి విడిచిపెట్టాడు. He will send 100 difficulties to turn you unto Himself. దేవుడు నిన్ను తన వైపు ఆకర్షించుకునే దాని కొరకై, తిప్పుకునే దాని కొరకై 100 కష్టాలన్నా నీ జీవితంలో పంపిస్తాడు. Sometimes as children of God, when we are going through troubles, it is always better to examine, is it because of my fault? Is God trying to turn me towards Himself? And the earlier you learn the lesson, and then the blessing will be there. చూడండి, చాలాసార్లు దేవుని పిల్లలుగా కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఇది నేను ఏదైనా చేసిన తప్పిదాన్ని బట్టి నన్ను సరిచేసేదాని కొరకు, దేవుని వైపు తిప్పడానికి కొరకై దేవుడు ఇదేదైనా పంపిస్తున్నాడని పరీక్షించుకోవాలా. ఎంచేతంటే ఎంత త్వరగా మనం పరీక్షించుకొని సరి చేసుకుంటామో అంత త్వరగానే ఆశీర్వాదం వస్తుంది. And we have seen nearly 14 judges are there, including Eli and Samuel. మేము చూస్తూ వచ్చాం 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు, ఏలీ సమూయేలుతో కలిపి. And the period of judges was almost from 1350 BC to 1050 BC, apart from Eli and Samuel. కనుక ఈ యొక్క న్యాయాధిపతుల కాలాన్ని మనం చూసినప్పుడు ఖచ్చితంగా మరి అనుకోవచ్చు ఈ దినాల్లో ఉంటా వచ్చింది. క్రీస్తు పూర్వం 1350 సంవత్సరం మొదలుకొని క్రీస్తు పూర్వము 1050 సంవత్సరం వరకు కూడా ఏలీ సమూయేలు వీరి కాలం ప్రక్కన పెడతాయి. Because approximately 1050 BC, King Saul became the king. ఎంచేతంటే 1050 సంవత్సరాన క్రీస్తు పూర్వము రాజైనటువంటి సౌలు రాజుగా అయ్యాడు ఆయన. And after 40 years, 1010 BC, David became the king. దాని తర్వాత 40 సంవత్సరాల తర్వాత రాజుగా దావీదు అయ్యాడు. And after 40 years, 970 BC, Solomon became the king. అటు తర్వాత 40 సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వం 970 సంవత్సరాన సొలొమోను రాజు అయ్యాడు. So approximately 300 years was the period of judges, apart from Eli and Samuel. If you add Eli and Samuel, another 80 to 90 years you can join. కనుక ఈ న్యాయాధిపతుల కాలాన్ని మనం చూసినప్పుడు దాదాపుగా 300 సంవత్సరాల కాలము ఏలీ సమూయేలు కాలం ప్రక్కన పెడితే వాళ్ళని కూడా కలుపుకుంటే 380 సంవత్సరాలాగా అవుతుంది. As when the people were, see, time and again they became disobedient. కనుక వీరు మాటికి అవిధేయులు అవుతా వచ్చారు. That's why the Lord was taking them through divine discipline. అందుచేత దేవుడు వారిని దైవికమైనటువంటి క్రమశిక్షణ గుండా తీసుకెళ్లాడు. When you are disobedient, చూడండి, ఎప్పుడైతే నువ్వు అవిధేయుడు అవుతావో, if God is not disciplining you, remember that God has left you. చూడండి, దేవుడు నువ్వు అవిధేయుడు అయినా కూడా నేను క్రమశిక్షణ గుండా తీసుకెళ్ళట్లేదు అంటే దేవుడు నేను విడిచిపెట్టాడనే అర్థం చేసుకోవాలి. Because you have reached a state beyond correction. దాని అర్థం ఏంటంటే నీవు దిద్దుబాటు పొందలేని స్థితికి వెళ్ళిపోయావు అని అర్థం. If disobedience is followed by divine discipline, yes, we can be happy. The Lord still is thinking about me. కనుక అవిధేయత మనం చేసిన తర్వాత దైవికమైనటువంటి శిక్ష మనకు కలుగుతుందంటే మనం ఖచ్చితంగా నమ్మవచ్చు, దేవుడు నన్ను శిక్షిస్తూ సరి చేస్తున్నాడు Because అనేటువంటి. when God loves us, He chastens all of His own children. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన తను ప్రేమించేటువంటి తన పిల్లల్ని శిక్షించేవాడు. So the book of Judges is the inspired record of
Israel's failures and God's faithfulness. కనుక ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం ఏంటంటే ప్రేరేపించబడినటువంటి మరి మాటలు ఇవన్నీ కూడా దేవుడు అయినటువంటి ఇస్రాయేల్ ప్రజలు తప్పిపోవటము, దేవుడి యొక్క నమ్మకత్వం, ఈ రెండు దీంట్లో చూస్తాం. Quite often we will see the same thing in our life. చాలా తరచుగా మన జీవితాల్లో ఇదే చూస్తుంటాం. Yes, God will be failing, but God is still faithful. చూడండి, మనం తప్పిపోతుంటాం కానీ దేవుడు ఇంకా నమ్మకంగా ఉంటాడు. Then in the chart given to you, you can see all the names of the judges. మీకు ఇవ్వబడినటువంటి పేపర్లో న్యాయాధిపతుల పేర్లన్నీ మీరు చూడవచ్చు. Started with ఓత్నీయేలుతో ఆరంభమవుతుంది. and then Ehud from the tribe of Benjamin. తర్వాత బెన్యామీను గోత్రానికి చెందినటువంటి ఏహూదు. Then Shamgar. తర్వాత షమగరు. And his tribe is unknown because, as I told you, only one verse is recorded in the Bible about him. ఆయన ఏ గోత్రానికి చెందినటువంటి వాడని తెలియదు, ఏం చేత ఇందాక చెప్పాను, ఆయన గురించి ఒకే వచనం రాయబడింది బైబిల్లో అని. Then the fourth one is the only lady judge, Deborah. తర్వాత నాలుగవదిగా స్త్రీగా ఉండి న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఒకే స్త్రీ, ఆమె పేరు దెబోరా. And some people will have a question. కొందరికి ప్రశ్న రావచ్చు, What about Barak? అలాగున్నప్పుడు మరి బారాకు మాట Was ఏంటని? Barak a judge? బారాకు న్యాయాధిపతినేనా? Although often thought to be a judge, చూడండి, తరచుగా బారాకును కూడా న్యాయాధిపతి అని అన్నప్పటికీ because of his association with Judge Deborah, ఆయన ఈ న్యాయాధిపతిగా ఉన్నటువంటి దెబోరాతో ఆయన కలిసి ఉన్న కారణం చేత, but in the Bible, nowhere it is written that Barak is a judge. చూడండి, బైబిల్లో మాత్రం ఎక్కడ కూడా ఈ బారాకు న్యాయాధిపతి అని రాయబడలేదు. We can understand like this. మనం ఇలాగ అర్థం చేసుకోవచ్చు. Barak is a military leader whom God teamed with the judge Deborah for a specific battle. కనుక ఈ యొక్క బారాకు సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి వాడు, ఆయనని దేవుడు ఈ న్యాయాధిపతి అయినటువంటి దెబోరాతో ఒక బృందంగా చేసి దేవుని పని జరిగించుకునే దాని కొరకు వాడుకున్నాడు. So he is like a military leader, but nowhere in the Bible it is written that Barak is a judge. కనుక ఆయన ఒక సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి వాడు అని చెప్పవచ్చు. బైబిల్ ఎక్కడ కూడా ఆయన న్యాయాధిపతి అని రాయబడలేదు. Probably Deborah may be dictating the terms and conditions, and Barak may be practically he is in the battlefield. బహుశా ఈ దెబోరాని చేయాల్సినటువంటి సంగతుల్ని, చేయకూడదనేటువంటి వాటిని చెప్తా వచ్చినప్పుడు ఆ వాటిని క్రియల్లో ఆయన యుద్ధ భూమిలో బారాకు పెట్టేవాడు. And after Deborah we all know the great man, that is Gideon. తర్వాత ఈ దెబోరా తర్వాత గొప్ప వ్యక్తి అయినటువంటి న్యాయాధిపతి గిద్యోను మనకు And తెలుసు. his headquarters was Ophrah, as we know in 6:11 of Judges. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6:11 మనం ఎరుగుతాము, ఆయన ముఖ్య పట్టణము స్థానము ఓఫ్రా. Here also there will be a question. ఇక్కడ కూడా ఒక ప్రశ్న రావచ్చు. What about Abimelech, his son? ఆయన కుమారుడైనటువంటి అబీమెలెకు ఉన్నాడు కదా, ఆయన సంగతి ఏంటి? Yes. So what he has done? ఆయన ఏం చేశాడు? He killed all the other sons, murdering 70 people, his brothers, and he became a leader. చూడండి, ఈ గిద్యోను కుమారుడైనటువంటి అబీమెలెకు ఏం చేశాడంటే ఆయన ఇతర సహోదరులని 70 మందిని చంపేసి ఈయన నాయకుడు అయ్యాడు. He convinced the people of Shechem to declare him as a king. షెకెములో ఉన్నటువంటి ప్రజలను ఒప్పింపజేశాడు ఏంటంటే నేనే ఏలికను రాజునని ప్రకటింపజేసుకున్నాడు. But later he slaughtered all those Shechemites. దాని తర్వాత షెకెములో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన వధిస్తాడు. And he destroyed the whole city. ఆ పట్టణాన్నంతటిని నాశనం చేస్తాడు. And finally Abimelech received a fatal injury when a woman of another city that he was attacking dropped a millstone. We all know that story. చూడండి, దాని తర్వాత ఈ కథ మనందరికి తెలుసు. మరొక పట్టణంపై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఆ గోపురం దగ్గర ఓ స్త్రీ తిరిగటి రాయిని ఆయన తల మీద వేసినప్పుడు ఆయన అక్కడ మరణిస్తాడు. But nowhere it is written that Abimelech is a judge. అయితే ఎక్కడ కూడా అబీమెలెకు న్యాయాధిపతి అని రాయబడలేదు. And what was his desire? ఆయన ఆశ అంతా ఏంటి? Make me a king, నన్ను రాజుగా చేయండి, not make me a judge. నన్ను న్యాయాధిపతిగా చేయమని అంటలేదు. So Abimelech also cannot be considered in the list of judges. That's why we have not incorporated his name in the list of judges. అందుచేత అబీమెలెకు కూడా న్యాయాధిపతులలో ఒకరిగా ఆయన ఎంచబడ్డాడు. అందుచేత మీకు ఇచ్చిన పేపర్లో అబీమెలెకు పేరు రాయలేదు. Then after Gideon, గిద్యోను తర్వాత from the tribe of Issachar, Tola became the judge. ఇశ్శాఖారు గోత్రానికి చెందినటువంటి వాడు తోలా ఆయన న్యాయాధిపతి అయ్యాడు. Then Zair, దాని తర్వాత యాయిరు, then Jephthah, దాని తర్వాత యెఫ్తా, then Ibzan, దాని తర్వాత ఇబ్జాను, then Elon, దాని తర్వాత ఏలోను, అబ్దోను, and final judge is Samson as far as judges are concerned. చివరి న్యాయాధిపతి సంపూర్ణంగా న్యాయాధిపతులు ఎవరంటే వాళ్ళలో ఉన్నటువంటి చివరి వాడు సంసోన్. Because as I mentioned many times, Eli and Samuel, they are priests come judges. ఎందుకంటే చాలాసార్లు నేను చెప్తా వచ్చాను, ఏలీ సమయల్లో వారు ఒక వైపు యాజకులుగా ఉన్నారు, మరొక వైపు న్యాయాధిపతులు From ఉన్నారు. this what can we understand? దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? Judges are from different backgrounds. న్యాయాధిపతులు వేరు వేరు వెనుక చరిత్రలకు చెందినటువంటి వారని మనకు But God తెలుస్తుంది. could use them all.
అయితే దేవుడు వారందరినీ కూడా ఉపయోగించుకోగలిగాడు. So you may belongs to some different background. కనుక నీవు వేరొక వెనుక చరిత్రకు చెందినవారు కావచ్చు. Irrespective of your background, మీ వెనక చరిత్ర ఏదైనా పర్లేదు. if you obey the Lord, God is capable of using in spite of your past. మీరు దేవునికి లోబడినట్లయితే మీ గతం ఎలాగున్నా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. We are going to see a few things about Samson and we will close for today. సంసోను గురించి కొన్ని సంగతులు మనం చూసి ఈ దినాన్ని మనం ఊహించుకుంటాం. Yeah, we know about Samson right from our Sunday school. మన సండే క్లాస్ దినాల నుంచి కూడా సంసోన్ అంటే మనకు బాగా తెలుసు. Many times I tell this example from my own family. చాలా సార్లు మా సొంత కుటుంబంలో జరిగిన ఉదాహరణ చెప్తుంటాను. My sister's son is there. నా ఇక చెల్లెలు కుమారుడు ఉన్నాడు. And his grandfather, the father's name is Samson. వారి యొక్క తాతగారి పేరు అంటే వాళ్ళ నాన్న పేరు సంసోన్. And his name is Isaiah. ఈయన పేరేమో యెషయా. We used to call him Izzy. ఆయన అబ్బాయిని ఐజీ అనే వాళ్ళని He's working in Coimbatore. కోయంబత్తూరులో పనిచేస్తున్నాడు. And in the Sunday school, సండే క్లాస్ లో they used to sing a song, Samson ante yavadura. ఆ సండే క్లాస్ లో పాట పాడేవారు, సంసోన్ అంటే ఎవడురా అని. And we are from a village. మేము ఈ ఊరికి చెందిన వారే. At that time we do not know he is bale veerudu. ఆ దినాల్లో ఈ బలే వీరుడు అంటే ఆయన తెలియదు మాకు. So that's why what the Sunday school children used to sing. అందుకనే సండే క్లాస్ పిల్లలు ఏం పాడేవారు Samson అంటే ante yavadura. సంసోన్ అంటే ఎవడురా, ఐజిగాడి తాతరా. We were singing like that. So probably he also may be hearing. ఐజీ గాడి తాతరా అని పాడేవారంట. So we are not talking about Ig Tata, he died already. ఆ తాత ఇప్పటికే చనిపోయాడు, ఆయన గురించి మాట్లాడలేదు. So we know Samson from our Sunday school days. సంసోన్ గురించి చూడండి సండే క్లాస్ దినాల నుంచి మనకు తెలుసు. Yet we do not know many details about him. అయితే ఆయన గురించి అనేకమైన వివరాలు తెలియదు. Who is Samson? సంసోన్ ఎవరు? Why was he so important to us? ఎందుకు ఆయన మనకి అంత ప్రాముఖ్యమైన వాడు? And what do we learn from his life? ఆయన జీవితం ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? And what went wrong in his life? ఆయన జీవితంలో ఏం తప్పేంటి Such జరిగింది? a wonderful start. God has called him. God has chosen him before his birth. ఎంతో అద్భుతమైన ఆరంభమైంది. దేవుడు ఆయన పిలిచాడు, ఆయనని పుట్టక మునుపు ఏర్పరచుకున్నాడు. And he is a Nazarite. అంతేకాదు ఆయన నాజీరుగా And చేయబడినాడు. wonderful things he has performed. అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు ఆయన. For this Bible study, as I was going through those 4 chapters, that is 13 to 16, which were allotted to Samson by the Holy Spirit. మనకి ఈ బైబిల్ పట్టణం కొరకై దేవుని పరిశుద్ధాత్మ న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం 4 అధ్యాయాలు ఏదైతే ఆయన కొరకు కేటాయించాడో నేను చదువుతున్నప్పుడు One thing I observed. ఒకటి అర్థం చేసుకోగలిగా. Samson did many mighty things. సంసోను అనేకమైన బలమైన కార్యాలు చేశాడు. At one point of time, with a jawbone of a donkey, he has killed 1,000 people. ఒక సందర్భంలో గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపుతాడు. In another occasion, 30 Philistines. మరొక సందర్భంలో 30 మంది ఫిలిస్తీన్లు. End of his life, nearly 3,000 Philistines. తన యొక్క జీవిత చివరిలో 3000 మంది ఫిలిస్తీన్లు. And gathered 300 foxes. 300 నక్కలను పట్టుకుంటాడు. See, so many great things. చాలా అనేక గొప్ప సంగతులు చేశాడు. But what I have observed is, అయితే నేను గమనించింది in ఏంటంటే all the battles, Samson always went alone. He never went with an army. చూడండి ఆయన యుద్ధాలన్నిట్లో కూడా సంసోన్ ఒంటరిగా వెళ్ళాడు, సైన్యంతో వెళ్ళలేదు. Samson is one man army. సంసోను ఆయన ఒక్కడే ఒంటరిగా ఉన్నటువంటి వీరుడు. That is what is the inference or what I could learn from the life of Samson. సంసోను జీవితంలో నుంచి నేను నేర్చుకోగలిగింది నాకు అర్థమైంది. When God is with you, you may be all alone, no problem at all. కనుక దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉండవచ్చు, కానీ పర్వాలేదు. Don't need a great army. ఎందుకంటే నీకు పెద్ద సైన్యం అవసరం లేదు. One man plucking out the gates of Gaza, and he took those gates to Hebron. Is it easy? చూడండి ఒక్క వ్యక్తి గాజా యొక్క గుమ్మములను ఊడబెరికి ఆ హెబ్రోను అనేటువంటి ఆ స్థలానికి తీసుకెళ్ళడానికి సులువు కాదు కదా. You and I, we will go to gym and we are bodybuilders. చూడండి మనమైతే జిమ్కి వెళ్తాము, కండలు పెంచుతాము. And sometimes what will happen? To open the, what is that, motha of a bottle, we will go take a knife and cut all those things. Our gym and it is not useful. చూడండి ఇంత జిమ్ చేసినప్పుడు కూడా The lid of that bottle. బాటిల్ మూత తీసే దాని కొరకు ఏం చేస్తామంటే కత్తి తీసుకొస్తాం, కోస్తాం, అది చేస్తాం. ఇది చేసిన వ్యాయామం, జిమ్ ఇవేం పనికిరాదు. What about Samson? సంసోన్ విషయం ఏంటి? Yeah, if you see the net and if you compare with the gates of other cities of Philistines, the weight of the gates of Gaza were 4 tons. చూడండి మిగతా మీరు నెట్లో చూసినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఫిలిస్తీన్లో ఉన్నటువంటి మిగతా పట్టణాల్లో కంటే ఈ గాజాలో పట్టణంలో ఉన్నటువంటి ఆ గుమ్మముల యొక్క బరువు 4 గంటలు ఎక్కువ. 4
tons. 4 టన్నులు 4,000 kilos. అంటే 4,000 కిలోలు. And he plucked them ఆయన వాటిని అలా ఊడిబెరికి and carried them ఆయన వాటిని మోసుకెళ్ళి up to Hebron. Right from Gaza, it is almost 60 to 80 kilometers. గాజా నుండి హెబ్రోన్ వరకు దాదాపుగా 60 నుండి 80 కిలోమీటర్లు తీసుకెళ్ళాడు. And it is written that uphill road, it is not a downward road, it is very difficult. చూడండి, అది రాయబడింది ఏంటంటే అది పైకి ఎక్కి వెళ్ళేటువంటిది, కిందకి దిగేటువంటిది కాదు. అలాంటి కష్టమైన ప్రాంతానికి దాన్ని మోసుకెళ్ళాడు. All the time he is all alone he was fighting the battle. చూడండి, ప్రతిసారి ఎల్లప్పుడూ ఒక్కడిగా ఒంటరిగానే యుద్ధాలు చేశాడు. Wonderful word is written, the Spirit of God came upon him. When the Spirit of God comes upon you, you may be all alone, you can stand against the whole world. గనక ఇది అద్భుతమైన మాట ఆయన గురించి రాయబడింది ఏంటంటే, యెహోవా ఆత్మ సంసోన్ని ప్రేరేపింపగా అంటే, చూడండి నువ్వు ఒంటరిగా ఉండవచ్చు, కానీ నీవు లోకానికి వ్యతిరేకంగా ఒంటరిగా నిలబడవు ఎప్పుడైతే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తాడు. When God's Spirit is with you, upon you, though you may be alone, you can stand against the whole world. కనుక దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఒంటరి వాడవైనా పర్వాలేదు, సర్వ లోకానికి వ్యతిరేకంగా నువ్వు నిలబడగలవు. Wonderful start in the life of Samson. సంసోను జీవితంలో అద్భుతమైనటువంటి ఆరంభం. All other judges, they went with army. This man all the time alone only, single only. చూడండి, మిగతా ఈ న్యాయాధిపతులందరూ కూడా సైన్యాలను తీసుకెళ్లారు, కానీ ఈ సంసోను మాటకు వచ్చినప్పుడు ఒక్కడమే ఆయన బయలుదేరుతా The వచ్చాడు. Holy Spirit has allotted 4 big chapters for this man in the book of Judges. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని పరిశుద్ధాత్మ 4 పెద్ద అధ్యాయాల్ని ఆయన కేటాయించాడు. About Samson, ఈ సంసోను he గురించి, is the 12th judge in Israel, ఇశ్రాయేల్ దేశానికి 12వ న్యాయాధిపతి. and he is a God sent man. ఆయన దేవుని చేత పంపబడిన వాడు. But at the same time, he was the most paradoxical man of them all. అయితే అదే సమయంలో అందరి న్యాయాధిపతుల్లో కన్నా మనం చూసినప్పుడు ఆయన ఎంతో వ్యతిరేక్తంగా కనబడేటువంటి వాడు. He is a walking contradiction. He says one thing, he does another thing. ఆయన చూసినప్పుడు ఆయన జీవితం విరోధంగా కనబడుతుంది, ఒకదానికొకటి చెప్పేదొకటి చేసేదొకటి. Before he was born, he was called and chosen by God, not an ordinary man. చూడండి, ఆయన పుట్టక మునుపుగానే దేవుని చేత ఏర్పరచబడ్డవాడు, తర్వాత పిలువబడ్డవాడు. He was destined for greatness. ఆయన గొప్పతనాన్ని కొరకే ముందుగా And నిర్ణయించబడ్డవాడు. he was chosen for a great mission. గొప్ప పని కొరకే ఏర్పరచబడ్డవాడు. But sad thing is, he never took his call seriously. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే తన పిలుపుని ఎన్నడూ కూడా ఆయన తీవ్రంగా పరిగణించలేదు. Why his name is written in Hebrews 11th chapter as one of the heroes of faith? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల్లో ఒకరిగా ఎందుకిన పేరు రాయబడింది? It is only the grace of God. కేవలం దేవుని కృపనే. Though he disobeyed throughout his life, the last moments of his life, he repented and he did an exploit. That's why his name was included in the Hebrews 11th chapter. చూడండి, ఆయన జీవితకాలం అంతా కూడా అవిధేయత చూపించినప్పటికీ కూడా చివరి ఆ యొక్క సమయంలో ఆయన పశ్చాత్తాపడి దేవుని కృప కొరకు మొరపెట్టి ఆయన గొప్ప కార్యాన్ని చేసిన కారణం చేత హెబ్రీ పత్రిక 11లో విశ్వాస వీరుల్లో ఆయన పేరు రాయబడింది. He was called a deliverer, but he could not deliver himself. చూడండి, ఆయన ఏమో విడుదలను అనుగ్రహించే వాడుగా పిలువబడ్డాడు, కానీ తనకు తానే విడుదల He is అనుగ్రహించుకోలేకపోయాడు. called a conqueror, but he could not conquer his own self. చూడండి, ఆయన జయశాలిగా పిలువబడ్డాడు, కానీ తన జీవితంలో తను తానే జయించుకోలేకపోయాడు. Samson was a very, very strong man, but he doesn't know where he was weak. చూడండి, సంసోను చాలా బలాఢ్యుడు, కానీ ఎక్కడ బలహీనుడో తనకు తెలియదు. The most unpredictable man, the most undependable man. కానీ తన జీవితంలో ఎప్పుడు ఏం చేస్తాడో అనేటువంటిది అర్థం కానటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిపై ఆధారపడలేనటువంటి వాడు. As we read in James 1:8, a double-minded man will be always unstable in his ways. యాకోబు పత్రిక 1:8లో మనం చదువుతాం కదా, ఒక ద్వంద్వ మనసు కలిగినటువంటి వాడు ఎప్పుడు తన ద్విమనస్కుడు, తన సమస్తమైన మార్గముల్లో అస్థిరుడు అని రాయబడింది. Like the people of Israel in the promised land, Samson was also having a very promised beginning. చూడండి, ఆ యొక్క వాగ్దాన దేశంలో దేవుని ప్రజలు వచ్చినప్పుడు ఎలాగ అద్భుతంగా ఆరంభించారు, అలాగే సంసోను అద్భుతంగా ఆరంభించాడు. God gave Israel everything they needed to succeed in the promised land. చూడండి, దేవుడు ఇశ్రాయేలుకి వాగ్దాన దేశంలో వారు ప్రగతి సాధించడానికి కావాల్సినవన్నీ ఇచ్చాడు. Same with Samson also. అదే రీతిగా సంసోనుకు కూడా ఇచ్చాడు. Yeah, his life was marked by great victories. ఆయన జీవితంలో గొప్ప గొప్ప విజయాలను చూశాడు. But sad to say, greater failures. అయితే విచారకరం ఏంటంటే వాటికన్నా గొప్ప పతనాల్ని చూశాడు. Samson was the strongest man ever lived, yet he was the weakest man. చూడండి, సంసోను భూమి మీద జీవించిన మనుషులందరికన్నా బలాఢ్యుడైనా కూడా ఎంత విచారకరం ఏంటంటే అత్యంత బలహీనుడు కూడా. Though he was dedicated to God, when we see his life, he dedicated himself to his own flesh till death. చూడండి, ఆయన దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వాడైనప్పటికీ కూడా
తన యొక్క జీవితంలో మరణించే వరకు కూడా తన శరీరీచ్ఛలకి తను అప్పగించుకున్నాడని మనం చూస్తాం. When we carefully diagnose his life, his weaknesses they overcame all his strengths. కనుక ఆయన జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన బలహీనతలు తనకున్నటువంటి బలాలన్నిటికంటే పైగా అధిగమించాయి. 2 or 3 years back, we were meditating on Pharaoh's dreams. 2-3 సంవత్సరాల క్రితము ఫరో కలల గురించి ధ్యానిస్తూ వచ్చాం. In that dream, what Pharaoh saw? ఆ యొక్క చూడండి కలలో ఫరో ఏం చూశాడు? The weak kind eating away the strong kind. బలహీనమైనటువంటి బలమైనటువంటి ఆవులను తినివేయడం చూశాడు. Same thing happened in the life of Samson. ఇదే సంగతి సంసోన్ జీవితంలో జరిగింది. The weaknesses of Samson, they have eaten away the strong points in his life. సంసోను జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు తన జీవితంలో ఉన్నటువంటి బలములను తినివేశాయి. He was very bold before men, very weak before women. ఆయన పురుషుల ముందు చాలా ధైర్యుడిగా ఉన్నాడు, ధైర్యశాలి. స్త్రీల ముందు చాలా బలహీనుడు. He could not resist telling his secrets unto those women. ఆ స్త్రీలకు తన రహస్యాలు చెప్పే విషయంలో ఏమాత్రం కూడా నిలబడలేకపోయాడు. He was empowered by the Holy Spirit, but yielded his body to the desires of the flesh. ఆయన చూడండి దేవుని పరిశుద్ధాత్మ చేత బలము పొందినటువంటి వాడు కానీ తన శరీరాన్ని మాత్రము పాప ఇచ్చలకి ఆయన What was అప్పగించుకున్నాడు. the calling of Samson? సంసోన్ యొక్క పిలుపు ఏంటి? Samson was called to defeat the Philistines. He went forward to marry the Philistines. సంసోన్ యొక్క పిలుపు ఏంటంటే ఫిలిస్తీన్లను ఓడించడము. అయితే ఆయన చేసిన పని ఏంటంటే ఫిలిస్తీన్లను పెళ్లాడటం. During the daytime, he was fighting the battles of the Lord. During the night time, he was disobeying the commandments of the Lord. ఆయన ఉదయకాలాన్ని ఏంటంటే దేవునికి యుద్ధాలను జరిగించేవాడు, రాత్రి వేళ దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపించేవాడు. He reaped the consequences of his decisions. ఆయన చేసిన తీర్మానాల యొక్క ప్రతిఫలాల్ని ఆయన చవి చూశాడు. Why we are talking about Samson? ఎందుకని సంసోన్ గురించి మాట్లాడుతున్నాం? How many times we preach wonderful things during daytimes, and what are you doing in the night time? అనేక పర్యాయాలు ఉదయకాలను అద్భుతమైన సంగతుల్ని బోధిస్తూ చెప్తుంటాం, కానీ రాత్రి వేళలో ఏం చేస్తున్నాం? Wonderful name they have given, the parents have given. Name is Samson, that is little son, that is Sunny, S-U-N. కనుక అద్భుతమైనటువంటి పేరు తల్లిదండ్రులు పెట్టారు. సంసోన్ అంటే చిన్న సూర్యుడు. But he ended up in darkness. అయితే ఆయన చివరిలో అంధకారములో ముగించాడు. He was blinded by the very enemy whom he is supposed to conquer. ఏ శత్రువునైతే ఆయన జయించాలో అదే శత్రువు చేత ఆయన గుడ్డివాడుగా చేయబడ్డాడు. Of course, when man won't cooperate with God for the purpose for which God created that man, God overrules and God will fulfill all his purposes even through such a man. చూడండి, దేవుడు ఎప్పుడైతే ఒక మనుషుడు కానీ దేవుడు ఏ ఉద్దేశం కొరకు ఆ మానవుని సృజించుకున్నాడో ఆ ఉద్దేశం విషయంలో ఆ మనుష్యుడు దేవునితో సహకరించకపోతే దేవుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడైనప్పటికీ కూడా సార్వభౌమంగా తన ద్వారా తన చిత్తాన్ని జరిగించుకుంటాడు. Man's failures cannot thwart God's purposes. చూడండి, మానవుని యొక్క వైఫల్యాలు దేవుని యొక్క ఉద్దేశాలని ఒమ్ము చేయలేవు. So as we see the life of Samson, అలా అందుకనే సంసోను జీవితాన్ని మనం చూసినప్పుడు God fulfilled his purposes through Samson. దేవుడు తన యొక్క ఉద్దేశాలని సంసోను ద్వారా నెరవేర్చుకున్నాడు. Not because of Samson, but in spite of Samson. సంసోనును బట్టి కాదు, కానీ సంసోను తప్పిదాలు చేసిన ఆయనకు వేరుగా అయినా దేవుడు చేయగలడు. Yeah, God has chosen him to kill the Philistines. Yes, God used him to kill the Philistines. చూడండి, దేవుడు ఆయనని ఫిలిస్తీన్లని చంపడానికి లేక వాళ్ళని నశింపజేయడానికి ఎన్నుకున్నాడు. అలాగే దేవుడు ఉపయోగించుకున్నాడు. Spiritually speaking, we cannot learn many lessons from this puzzling man. కనుక చూడండి, మనకి అర్థం కాని వ్యక్తి జీవితంలో నుంచి ఆత్మీయంగా చెప్పాలంటే చాలా సంగతులు నేర్చుకోలేం. See, as I already told you, he was there is no discipline in his life. ఆయన ఇందాక చెప్పినట్లుగా ఆయన జీవితంలో క్రమశిక్షణ లేదు. He is not dependable, he is not predictable. ఆయన మీద మనం ఆధారపడలేనటువంటి వ్యక్తి, ఎప్పుడు ఏం చేస్తాడో ఊహించలేని వ్యక్తి. Today Samson became an example for what a believer should not be. కనుక ఇది నా సంసోను ఎలాంటి ఉదాహరణగా అయిపోయాడంటే, ఓ విశ్వాసం ఎలాగ ఉండకూడదు అంటే దానికి ఉదాహరణ సంసోను. So how is our walk with the Lord? కనుక ప్రభుత్వం మన నడక ఎలాగుంది? God has chosen you and me with a great purpose. దేవుడు నిన్ను నన్ను గొప్ప ఉద్దేశంతో ఎన్నుకున్నాడు. For every one of our lives, God is having a plan. Accidentally we are not in this world. కనుక మనలో ప్రతి ఒక్కరి గురించి దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని సంకల్పం కలిగి ఉన్నాడు ఈ లోకంలో. మనం అనుకోకుండా ఇక్కడ లేము. God with a purpose, He has sent us in this particular century to this particular city. కనుక దేవుడు ఈ యొక్క శతాబ్దములో ఈ ప్రత్యేకమైన పట్టణంలో ఉద్దేశంతో ఇక్కడ నిన్ను పంపించాడు. Are you neglecting that? నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? How is your walk with God? దేవునితో నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావు? Though you are going away from God, I am telling you,
God will fulfill His purposes through your life, but you will be the loser. కనుక చూడండి, నువ్వు దేవుని నుంచి దారి తొలగిపోతున్నప్పటికీ కూడా దేవుడు నీ ద్వారా తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు. కానీ నీ చెప్పే సంగతి ఏంటంటే నువ్వైతే నష్టపోతావు. You will be working for God, you will be killing Philistines, but there is no reward for that. కనుక నువ్వు చూడు, దేవుని కొరకు నువ్వు పనిచేస్తూ ఉంటావు, ఫిలిస్తీన్లను చంపుతుంటావు, కానీ నీకు పెద్ద వచ్చే బహుమానం ఏముండదు. So as we are going to meditate the life of Samson from next week onwards, may God speak to us through his life and what to do, what we should not do. కనుక సంసోను యొక్క జీవితాన్ని గురించి వచ్చే వారం నుంచి మనం ధ్యానించబోతా ఉంటుండగా ఏమి మనం చేయకూడదు, ఏమి చేయాలి అనేటువంటివి మనం చూసుకుంటాం. And with this week we are closing the introduction. కనుక ఈ యొక్క వారముతో ఈ పరిచయము మనం ముగిస్తున్నాం. And from next week onwards we will be jumping into chapter 13 of Judges. వచ్చే వారం నుంచి కూడా మనము న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలోనికి నేరుగా వెళ్ళి ధ్యానిస్తాం. About his birth, అంటే సంసోను జన్మ about గురించి, his privileges, ఆయనకున్న ఆధిక్యతలు, and the marriage proposal. ఆయనకు వచ్చిన వివాహ సంబంధాలు, Like that we are going to see in detail as the Lord leads. కనుక ఆ రీతిగా ఆయన జీవితంలో నుంచి దేవుడు నడిపించిన కొలది వివరంగా సంగతులు చూస్తాం. Let us cooperate with God for the purpose for which God has created us. దేవుడు మనల్ని ఏ ఉద్దేశం కొరకు పిలిచాడో, సృజించాడో దా విషయం కొరకే దేవునితో మనం సహకరిస్తాం. Let us not be like Samson. సంసోను వలె మనం ఉండకూడదు. Let us know why God has called us. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో Why మనం God has kept తెలుసుకుందాం. us, you and me, in this place. ఎందుకని దేవుడు నిన్ను నన్ను ఈ స్థలంలో ఉంచాడో తెలుసుకుందాం. May God help us to learn many lessons in the coming days from the life of this man. ఈ వ్యక్తి జీవితంలో నుంచి రాబోయే దినాల్లో అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకున్నట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. If you have not taken the paper, after the meeting you can take. మీరు ఈ పట్టణాలకు సంబంధించిన పేపర్ మీకు తీసుకున్నట్లయితే కోడిక అయిపోయిన తర్వాత మీరు ముందుకు వచ్చి తీసుకోండి. మా ప్రేమ కలిగిన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేట నీ సన్నిధానంలో నీ యొక్క వాక్యం వినుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ప్రభువా, మరి సంసోను యొక్క జీవితాన్ని మా దృష్టికి, మా గమనానికి మీరు తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ఇశ్రాయేల్ ప్రజలు ప్రభువా మరి మీ దృష్టికి ప్రభువా మరి అవిధేయులుగా, దైవికమైనటువంటి భయము లేని ప్రజలుగా నీ పిల్లలుగా పిలువబడుతూ వాగ్దాన దేశంలో వాగ్దాన పుత్రులుగా ఉన్నప్పటికీ, వాగ్దాన ఫలము అనుభవిస్తున్నప్పటికీ వారి జీవితంలో ఉన్నటువంటి ప్రభు మరి అవిధేయత, విగ్రహారాధన, ప్రభు మరి క్రమం తప్పినటువంటి జీవితాన్ని మా దృష్టికి మీరు తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ప్రతివాడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ జీవిస్తూ వచ్చినటువంటి దినాలలో ప్రేమైనటువంటి తండ్రి, దైవికమైనటువంటి భయం కలిగి ఉండుట కొరకై ప్రభు మరి ఫిలిస్తీయులు శత్రువులుగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా సంసోనును మీరు ప్రభు మరి నాజీర్ చేయబడినటువంటి వ్యక్తిగా మీరు ఎన్నుకున్నందుకు, ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నీ చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి ఏ విధంగా తప్పిపోయినాడో ప్రభు మీరు మా దృష్టికి మీరు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రేమ తండ్రి, బలమైనటువంటి సాధనంగా దైవశక్తిని, దైవాత్మను పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా తన జీవితంలో ఉన్నటువంటి తన యొక్క కంటి యొక్క చూపు ద్వారా ఏ విధంగా హీన దశకు, దీన స్థితికి, అధోగతి పాలైపోయినాడో నీ వాక్యం ద్వారా మాకు వినిపిస్తూనే ఉంటున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. అలా మేము ఉండకూడదని మీరు నీ ఉద్దేశంతో పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల పుస్తకంలో మీరు రాయించినారు. అయినప్పటికీ మా జీవితాలలో ఉన్నటువంటి ఇదే దుస్థితి, ఇదే దౌర్భాగ్యమైనటువంటి స్థితి మా జీవితాల్లో ఉంటుందని ఒప్పుకుంటూ వస్తుంటున్నా. ఈ స్థితి మాకు ఉండకూడదు, అలా మేము జీవించకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే మీరు పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు రాయించినారు. అయినప్పటికీ మేము అలా జీవిస్తున్నప్పుడు ప్రేమ తండ్రి, మా ఏర్పాటును ప్రభు మరి మేము గుర్తించకుండా మా యొక్క స్థితిని ఏ ఉద్దేశంతో మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, పిలిచినారు, ఈ యొక్క ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించినారో ప్రభు మేము గుర్తించలేనటువంటి స్థితిలో మేము ఉంటున్నాం. మాకు శత్రువులుగా ఉన్నటువంటి వారికి ఏ విధంగా మేము అప్పగించబడుతుంటున్నామో మా పూర్వీకులు కూడా అదే విధానంలో నడుచుకుంటూ వచ్చినప్పుడు వారిని చూచి ప్రభు మరి మీరు ఎంత దుఃఖిస్తూ వచ్చినారో మా జీవితాల్లో కూడా అలాంటి దుఃఖాన్ని మేము మిగిల్చే వారంగా ఉన్నామని
ఒప్పుకుంటూ వస్తుంటున్నాం. ప్రభా, మా పిలుపును మా ఏర్పాటును నిత్యం చేసుకుంటూ మాకు సహాయం చేయండి. ఈ స్థలమందు ఏ ఉద్దేశం కొరకు మమ్మల్ని నిలబెట్టినావో ఆ నీ ఉద్దేశం మాత్రమే మా జీవితాల ద్వారా మీరు నెరవేర్చమని ప్రాధేయపడుతూ అడుక్కుంటూ వస్తుంటున్నాం. మమ్మల్ని కరుణించము, కనికరించము, కటాక్షించము. ఎవరిని పిలిచినావో, ఎవరు నిర్ణయించినావో వారిని పిలిచినావు, ఎవరిని పిలిచినావో వారిని నీతిమంతులుగా తీర్చినావు, ఎవరు నీతిమంతులుగా తీర్చినావో వారి ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినారు. నీ వాక్యంలో మీరు రాయించినారు. కాబట్టి ప్రభువా, మేము అలా ఉండకూడదన్నటువంటిది నీ యొక్క దృష్టికి మేము చెడుతనం చేసినటువంటి వారంగాను ఉండకుండా ఉండేదానికి మాకు సహాయం చేయండి. నీ వాక్యము మా కొరకు దీవించము, ఆశీర్వదించము. మీరు పదే పదే నీ వాక్యాన్ని వినిపించినప్పుడు ప్రభువా, మేము నిన్ను సంతోషపరిచే జీవితము మా జీవితాలు ఉండేలాగా సహాయం చేయండి. ప్రభా, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు వెళ్ళుచున్నాం. నీ ఆశీర్వాదములతో మమ్మల్ని సాగనంపవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. రేపు ఉదయకాల సమయంలో ఉన్నటువంటి సహోదరుల కూడిక కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, మరి ఫాస్టింగ్ ప్రేయర్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. కంబైన్డ్ యూత్ మీటింగ్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభుదినం పరిచర్య కొరకు ఉదయకాల సమయంలో మధ్యాహ్నం ఉన్నటువంటి 2 సెషన్స్లో మీరే సహాయం చేయండి. నిలబడుచున్నటువంటి వారిని నీ ఆత్మతో, నీ ఆత్మాభిషేకంతో నింపవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నా. ప్రభు, మరి 2వ తారీఖున ఉన్నటువంటి ప్రభు మరి తెలంగాణ గాడ్ సర్వెంట్స్ ప్రేయర్ మీటింగ్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. అందరిని మీరే సమకూర్చవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నా. ప్రభు, మరి 1, 2 తారీఖుల్లో నందిగామలో ఉన్నటువంటి సువార్త కొరకు ప్రార్థన చేస్తుంటున్నా. ప్రభు, మరి 2, 3 తారీఖులలో ఉన్నటువంటి సువార్త పరిచర్య కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నా. ఎవరైతే హెబ్రోన్ నుండి వెళుతున్నారో వారికి కావాల్సినటువంటి నీ కృపను, నడిపింపును అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ సమయంలో ప్రభు, మరి కడపలో ప్రభు, మరి దేవరాజు గారి కొరకే ప్రార్థన చేస్తుంటా. డయాలసిస్తో బాధపడుతుంటున్నాడు ప్రభు. తనుకున్నటువంటి హార్ట్ పెయిన్ కొరకే ప్రార్థన చేస్తుంటున్నా. ప్రభు, మరి హాస్పిటల్లో ఉంటున్నట్టుగా తెలియచేయబడినటువంటి ఈ యొక్క వార్త కొరకే నీ దాసుడు మరి దేవరాజు గారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రభా, తన యొక్క కుటుంబం కొరకై ప్రార్థన చేస్తూ వస్తుంటున్నా. ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు ఆరోపించుకుంటూ వస్తున్నా. నీ దాసుని మీరు నిలబెట్టుకొని నీ వాక్యాన్ని విశదపరిచినందుకు ప్రభు, మరి మీరు మాకు అందజేసినటువంటి ఆ యొక్క ప్రభు, మరి వర్తమానము, న్యాయాధిపతుల యొక్క అర్థము, ఎవరు వారికి శత్రువులుగా ఉంటూ వచ్చినారు ప్రభు, మరి వారిని మీరు ఏ విధంగా వాడుకుంటూ వచ్చినారు ప్రభు, మరి వారి ద్వారా మీరు నీ యొక్క ఆలోచనను ప్రభు, మరి సఫలతను అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభు. మా జీవితాల్లో కూడా ఆ విధంగా ప్రభు, మరి మేము ఉండకూడనటువంటి విధానంలో ఉండకుండా ఉండవలసినటువంటి రీతిలో, జీవించవలసినటువంటి రీతిలో ప్రభు మేము జీవించుటకు, బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. నీ వాక్యం దీవించము, ఆశీర్వదించము. రానైనటువంటి దినాల్లో కూడా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ప్రభు, మరి 13, 14, 15, 16 అధ్యాయాల్లో రాయబడినటువంటి సంగతులు నీ దాసుని ద్వారా మీరు వినిపింపచేయమని నీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్నే హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామం పేట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. త్రొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. బలమైన నీ స్వరము బహు ప్రాభవము గలది. బలమైన నీ స్వరము బహు ప్రాభవము గలది. దేవదారులు విరచును, దేవదారుల విరచును, జ్వలింపచేయునగ్ని. దేవదారుల విరచును, ప్రజ్వలింపజేయునగ్ని. క్రీస్తుని స్వరము విందురు, ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమేది, మెల్లని స్వరమేది, మధుర స్వరమేది.
మెల్లాని స్వరమే అది. ప్రైజ్ లార్డ్.